अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन सलातु वस्सलामु अला रसूलिल करीम अम्मा बाद फअऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम क़ाल अल्लाहु तआला फ़ी शानि हबीबिल करीम व फ़िल क़ुरआनिल मजीद या अय्युहन नासु इन्ना खलक़नाकुम मिन ज़करिन व उन्सा व जअलनाकुम शुऊबन व क़बाइला लितअरफ़ू इन्न अक्रमकुम इंदल्लाहि अत्क़ाकुम इन्नल्लाहा अलीमुन खबीर सदक़ल्लाहुल अलीयुल अज़ीम। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైనటువంటి సర్వసృష్టికర్త పేరుతో నా యొక్క ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. జమాతే ఇస్లామీ హింద్ భీమవరం శాఖ ఏర్పాటు చేసినటువంటి ఈనాటి ధార్మిక సభ లేక ఆత్మీయ కలయిక సమావేశం యొక్క అంశం ఏమిటంటే మానవతా విలువలు. ఒక మనిషిగా మానవతా విలువలు మనందరికి కూడా చాలా అవసరం. ఆ మానవతా విలువలే కానీ ఆ మానవత్వమే కానీ మనలో లేకపోతే మనిషిగా అయితే పుట్టాము కానీ మనిషిగా బ్రతకడానికి మనిషిగా సమాజంలో మనవంతు బాధ్యత మనం పోషించడానికి అవకాశం లేకుండా మన వల్ల లాభం కన్నా సమాజానికి నష్టమే ఎక్కువగా జరుగుతుంది. మరి అటువంటి ముఖ్యమైన ఈ యొక్క అంశంపై ప్రసంగం వినడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అలాగే తమ తమ ఇళ్ల నుండే ఈ యొక్క ప్రసంగాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి, ప్రతి భారతీయుడికి కూడా నేను ఇస్లామీయ పరిభాషలో ఆహ్వానిస్తున్నాను, నమస్కరిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఇప్పుడు నేను పలికిన వచనం యొక్క అర్థం భావం ఏమిటంటే, మీ అందరిపై దేవుని యొక్క శాంతి శుభాలు కురియుగాక. అస్సలాము అలైకుం అంటే ఇది సీక్రెట్ కోడ్ ఏం కాదు, ఒకరి గురించి చెడుగా మాట్లాడే అవకాశమే లేదు. దాని యొక్క సంపూర్ణ భావం అర్థం ఏమిటంటే, మీ అందరిపై దేవుని యొక్క శాంతి శుభాలు కురియుగాక. ఎప్పుడైతే అస్సలాము అలైకుం అని ఒక ఆయన అంటారో దానికి ప్రతి నమస్కారంగా వాలేకుం అస్సలాం అని చెప్పి ఇంకొకరు సమాధానం పలుకుతారు. అంటే ఏ దేవుడైతే నాపై తన శాంతిని శుభాలను కురిపించాలని మీరు నా కోసం ప్రార్థించారో ఆ దేవుడు మీపై కూడా ఆయన యొక్క శాంతి శుభాలను కురిపించాలని నేను మీకోసం ప్రార్థిస్తున్నాను అని. ఎంత చక్కటి సోదర భావానికి అవకాశం ఉందో చూడండి. హాయ్ హెలోకి మీనింగ్ లేదు. ఒకరి కోసం మనం ప్రార్థిస్తున్నాం అంటే అవతలి వాడు మన మిత్రుడు కాకపోయినా అతను మిత్రుడు అయిపోతాడు. శత్రుతో ఉన్నా ఎప్పుడైతే మీరు ఒకరి సంక్షేమాన్ని మంచిని కోరుకుంటారో మరి వారు అయిపోవడానికి అవకాశం ఉంది. అటువంటి అద్భుత సాంప్రదాయాన్ని, మరి సోదర భావ అవకాశాన్ని కల్పించే ఒక అద్భుత విధానాన్ని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనందరికీ అందజేశారు. కాబట్టి మనమందరం కూడా ఒకరికొకరి విధంగా ప్రార్థించుకోవాలి. ప్రతి మనిషి ఇంకొక మనిషి యొక్క బాగోగుని, సంక్షేమాన్ని కోరుకోవాలి. అది కోరుకోకపోతే అతను పైకి ఎంత ధార్మికంగా కనబడినప్పుడు కూడా, పైకి ఎంత పవిత్రంగా కనబడినప్పుడు కూడా అతని మస్తిష్కం, అతని ఆలోచనలు ఎప్పుడైతే అపవిత్రం అయిపోతాయో అతని వల్ల లాభం అనేది ఉండదు. అతను చేసేదానికి ప్రతిఫలం అనేది అతనికి దక్కదు. ఏది చేసినా దానికి నెగిటివే రిజల్ట్ వస్తూ ఉంటుంది అనమాట. అయ్యో, నేను ఎన్ని పుణ్యకార్యాలు చేస్తున్నాను కదా, ఇన్ని ఆచారాలను, ఆరాధనలు నేను అవలంబిస్తున్నాను కదా, అయినా నాలో సమాజంలో మార్పు రావట్లేదు అంటే వాటిని మనం కొన్ని సాంప్రదాయాల వరకే పరిమితం చేసి దాన్ని సాంప్రదాయంగానే కొన్ని ఆచారాలుగానే చూసి వదిలేస్తున్నాం. కానీ మన నిత్య జీవితంలో మాత్రం అనునిత్యం వాటిని పాటించడానికి మనం ప్రయత్నం చేయడం లేదు. అందుకని ఏ మార్పు అయితే కోరుకుంటున్నామో ఆ మార్పు మాటల్లో ఉండిపోతుంది కానీ నిజ రూపం అనేది దాల్చడం లేదు. అలాగే ఏదైతే మార్పు మనం కోరుకుంటున్నామో ఆ మార్పుకు శ్రీకారం అవతలి వారు చుట్టాలి. నా వల్ల కాదు, ఎవరో వచ్చి ఈ సమాజాన్ని మార్చాలి, మంచి వాళ్ళు ఉండాలి కానీ నన్ను ఒక్కడిని వదిలేసి అన్నట్టు ఉంది. నేను మాత్రం మారను, ప్రతి ఒక్కడు మారితే బాగుంటుంది, నేను అందరినీ మోసం చేస్తాను, ప్రతి ఒక్కడు మాత్రం నా విషయంలో న్యాయం చేయాలి. ఈ విధంగా ప్రతి విషయంలో కూడా నేనైతే చేయలేను, చేసే అవకాశం లేదు, కానీ మిగతా వాళ్ళు బాగుంటే బాగుంటుందని ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ కోరుకుంటారో సమాజంలో అనేది మార్పు రాదు.
ఒక కథ ప్రకారం రాజుగారు వచ్చి చెరువులో అందరూ పాలు పోయిందంటే ప్రతి ఒక్కడు కూడా నేను ఒక్కడనే కదా నీళ్లు పోసేది, మిగతా వాళ్ళు పాలు పోస్తారులే అని చెప్పి ప్రతి ఒక్కడు వచ్చి ఆ చెరువులో నీళ్లే పోసాడంట. చివరకు తెల్లారికి చూస్తే ఏమైంది, నీళ్లే ఉన్నాయి, చెరువులో పాలు లేవు. కాబట్టి ఎవరో మార్చాలి, ఎవరో యొక్క సంఘ సంస్కర్తగా నిలబడాలి, ఎవరో తన సర్వస్వం త్యాగం చేయాలి, మేము మాత్రం ఈ యొక్క జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటామంటే మాత్రం చివరకు ఆ ఎంజాయ్మెంట్ కూడా అంతమైపోయి వినాశనం మాత్రమే మిగలడానికి అవకాశం ఉంది. అలా జరుగుతుంది, చూస్తున్నాం కూడా కళ్ళారా. కాబట్టి ఈ యొక్క ప్రధాన అంశం మరి మానవతా విలువలు ఎందుకు అవసరం, అసలు దీని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉందంటారా? మేమంతా మనుషులం కదా, మేమంతా బాగానే ఉన్నాం కదా, ఇప్పుడేం గొడవ పడట్లేదు కదా అని మనం అనుకోవచ్చు. మన గురించి కాకుండా కేవలం మన చుట్టుపక్కలే కాకుండా అసలు సమాజంలో ఏం జరుగుతుందనేది ఒకసారి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేసినట్లయితే ఏ విధంగా మానవతా విలువలన్నీ కనుమరుగైపోతాయి అనేది మనం కళ్ళారా గమనిస్తున్నాం. మనిషి ఎన్ని ఆరాధనలు ఆచరించినప్పుడు కూడా, సాంప్రదాయాలను ఆచారాలను పాటించినప్పుడు కూడా ఒక మనిషిగా అతను ఏ విధంగా వ్యవహరించాలి, తన ద్వారా ఇతరులకు ఏ విధంగా నష్టం జరగకుండా ఉండాలి, లాభం చేకూర్చకపోయినా పర్లేదు కానీ తన ద్వారా, మాట ద్వారా, చేత ద్వారా ఒకరికి నేను మరి నష్టాన్ని కాకుండా లాభాన్ని చేకూర్చడానికి ప్రయత్నం చేయాలి. ఏదైతే నైతిక విలువలు ఉన్నాయో ఆ మార్పు నాతో రావాలి, నా యొక్క సంపాదన ధర్మంగా ఉండాలి, నా మాట ధర్మంగా ఉండాలి, నా వ్యవహారం ధార్మికంగా ఉండాలి అని చెప్పి ఎప్పుడైతే మనం అంతా ఆలోచిస్తామో అప్పుడు నిజమైన ధర్మంని మన సమాజంలో చూడగలం. లేకపోతే కొన్ని సాంప్రదాయాలు, కొన్ని ఆచారాలు, కొన్ని కట్టుబాట్ల వరకు, కొన్ని దుస్తుల వరకు మాత్రమే ధర్మం అనేది ఆగిపోతుంది. కాబట్టి ఇవాళ మనం చూసినట్లయితే నేటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, నిజంగా చెప్పాలంటే మనిషి తనలోని పశువుని, తనలోని మృగాన్ని నిద్రలేపుతున్నాడా అన్నట్టుంది. మనిషేనా, జంతువులు కూడా అసహించుకునే ఒక జంతువులుగా మేము కూడా ఇంత నీచానికి మనం పాల్పడము కదా, ఒక మనిషిగా ఉత్కృష్ట మానవుడిగా పుట్టినవాడు ఇంత నీచానికి పాల్పడుతున్నాడా అని అవి కూడా సిగ్గుపడే, బాధపడే చేష్టలను, దుష్ట కార్యాలను, పాపాలను, నేరాలను, ఘోరాలను ఈ మనిషి చేస్తున్నాడు. అవి కూడా అంతగా చేయవేమో, వాటికి ఎంత అవసరమో అంత వేటాడి మిగతా జంతువులకు వదిలేసి క్రూర జంతువులు కూడా వెళ్ళిపోతాయి. కానీ మనిషి యొక్క ఆశ తీరడం లేదు. మరి కొండలు ఈ విధంగా తవ్విచ్చినా కూడా, కొండలు తెచ్చిచ్చినా కూడా ఇంకా కావాలి, ఇంకా తరతరాలు కూర్చొని తినాలి, అది అధర్మమా ధర్మమా అని నేను ఆలోచించను. నాకు మాత్రం సంపద కావాలి, నాకు మాత్రం ధనం కావాలి, నాకు మాత్రం హోదా కావాలి. ఈ విధంగా ప్రతివాడి పరుగు అనేది మనం సమాజంలో చూస్తున్నాం. మంచికే పరుగులే, చెడుకు మాత్రమే పరుగు. సమాజంలో చెడు పెరిగిపోతుంది. ఆ విషయంలో మీరు అందరూ కృషి చేయండి అంటే ప్రతి ఒక్కరు ముందుకొచ్చి తగ్గేదేలే అని చెప్పట్లే, చెడును పెంచడానికి మాత్రం తగ్గేదేలే అంటున్నారు. సమాజం ఎటుపోతుంది, ఎటువంటి ట్రెండ్ మనం సెట్ చేస్తున్నాం, నవ యువకులు ఎవరైతే ఉన్నారో యువత ఎటు వెళ్తుంది, దేశానికి వెన్నెముకైనటువంటి యువత పరిస్థితి వాళ్ళ ఏ విధంగా ఉంది, ఎంత నైతికంగా దిగజారిపోతున్నారు, తల్లిదండ్రుల యొక్క మాట వినే పరిస్థితి వాళ్ళ యువతలో మనకు కనబడుతుందా, ఉపాధ్యాయులకు గౌరవించే పరిస్థితి వాళ్ళ విద్యార్థుల్లో కనబడుతుందా, మరి భార్య భర్తకు నమ్మకంగా ఉంటున్నారా, వ్యాపారంలో నమ్మకం ఉందా, మోసం లేకుండా చేస్తున్నామా? ఎన్నో ఆర్థిక నేరాలు పెరిగిపోతున్నాయి, ఎన్నో స్కాములు పెరిగిపోతున్నాయి, మనిషిని దోచుకు తింటున్నాడు, ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి అన్నమాట. చివరికి న్యాయం కూడా అమ్ముడుపోయింది. న్యాయం ఎవరికి దొరుకుతుంది, ఎవరికి శిక్షలు పడుతున్నాయి? పేదవాడికి శిక్ష పడుతుంది, పెద్దవాడు తప్పు చేస్తే శిక్ష లేదు. మరి పెద్ద కోర్టులు దిగొచ్చేస్తాయి, మరి న్యాయమూర్తులు కూడా వాళ్ళ వైపునే వాదిస్తారు, వాళ్ళ వైపునే తీర్పులు ఇస్తారు. కానీ పేదవాడు మాత్రం బుక్ అయిపోతున్నాడు. అంటే చట్టం ఎవరికి చుట్టం కాకూడదు అని తెలిసినప్పటికీ కూడా మనం కళ్ళారా వీక్షిస్తున్నాం, మన జీవితాలే సాక్ష్యం ఇస్తున్నాయి. చట్టం కొంతమందికి చుట్టంగా మారిపోయింది. నిజమైన నేరస్తులను ఎవరు పట్టించుకోవట్లేదు. చిన్న మరి నేరస్తులు ఎవరైతే ఉంటారో వాడిని పట్టించుకుని, అంటే కొండ తవ్వి ఎలకను పట్టేసి మేము ఏదో సాధించేసాం అనే చట్టం ఇవాళ మనకు కనబడుతుంది. పట్టాల్సిన వాళ్ళని పట్టి, ఆపాల్సిన వాళ్ళని ఆపితే, నిర్వీర్యం చేయాల్సిన వాటిని నిర్వీర్యం చేస్తే, నిషిద్ధం చేయాల్సిన వాటిని నిషిద్ధం చేస్తే సమాజంలో తప్పనేది జరగదు. సిగరెట్ తయారు చేసేవాడిని అనుమతులు ఇచ్చి, సారాయి తయారు చేసేవాడిని అనుమతి ఇచ్చి, సిగరెట్ తాగితే నీకు హాని, మద్యం తాగితే నీ ఆరోగ్యానికి హాని అనడం, ఇది ఎటువంటి న్యాయ వ్యవస్థ, ఎటువంటి చట్ట వ్యవస్థ, ఎటువంటి పరిపాలన అంటున్నా. పిల్లవాడు ముందు చాక్లెట్ పెట్టి ఇది తింటే నీకు ఇబ్బందిరా, నీ పళ్ళు పాడవుతారంటే చిన్న పిల్లవాడు ఊరుకుంటాడా? అసలు చాక్లెట్ వాడు ముందు పెట్టకూడదు. ఆ ఆలోచన వాడికి రాదు, తినాలనే కోరికే వాడి ముందు రాదు. కానీ ఎప్పుడైతే వస్తువు వాడి ముందు పెట్టి ఇది తింటే నీకు ప్రమాదం రా, ప్రమాదం ఎన్నిసార్లు చెప్పినా రాదు. చట్టం నీ చేతిలో ఉంది,
అధికారం నీ చేతిలో ఉంది, బలం నీ చేతిలో ఉంది, ఒక మంచిని పెంపొందించే అవకాశం నీకుంది, ఒక చెడును ఆపే అవకాశం నీకుంది. అయినా నువ్వు అధికారంగా దాన్ని ప్రమోట్ చేస్తున్నావు అంటే మరి ఇక సమాజాన్ని మంచి వైపుకు తీసుకెళ్తున్నావు, చెడు వైపు తీసుకెళ్తున్నావు అని చూడాలి. ఏ విధంగా మనకు రెవెన్యూ కావాలి, డబ్బు కావాలి, అవతల వాడు వ్యక్తులు ప్రజలు నాశనం అయిపోయినా పర్లేదు, వారి జీవితాలు రోడ్డు మీద పడిపోయినా పర్లేదు, కానీ మాకు మాత్రం డబ్బులు కావాలన్న పరిస్థితి వాళ్ళకి కనబడుతుంది. యథా రాజా తథా ప్రజ, లేకపోతే యథా ప్రజ తథా రాజా అనే పరిస్థితి సమాజంలో వచ్చేస్తుంది అనమాట. సినిమాలు తీసేవాళ్ళు, చెడ్డ సినిమాలు తీసేవాళ్ళు కూడా ఏమంటున్నారు, చూస్తున్నారు కాబట్టి తీస్తున్నామండి అంటున్నారు. మీరు ఎందుకు చూస్తున్నారయ్యా అంటే వాళ్ళు తీస్తున్నారు కాబట్టి చూస్తున్నామని వీళ్ళు అంటున్నారు. ఎవరిని తప్పు పట్టాలి, ఎవరిని పాపం చేస్తున్నారని చెప్పాలి అంటే అందరూ అందులో భాగస్వాములుగా ఉన్నారు అనే విషయం మనకు తెలుస్తుంది. మాసివులరా, మరి మనిషి వాళ్ళ చూస్తే తిండి, సంపాదన, నిద్ర, శారీరక కోరికలు, శారీరక వాంఛలు తీర్చుకోవడమే తన జీవిత లక్ష్యంగా మార్చుకున్నాడు. ఇక జంతువుకు మనిషికి తేడా ఏంటి? జంతువు నిద్ర లేస్తే మరి మనం కాలకృత్యాలు చేసుకుంటాం, అవి చేసుకో, నీళ్లు తాగి మళ్ళీ వేటకు మొదలైపోతాయి, శుభ్రంగా తింటాయి, శారీరక వాంఛలు తీర్చుకుంటాయి, తర్వాత వచ్చి శుభ్రంగా పడుకుంటాయి. మనం అదే చేస్తున్నామే, రిలాక్స్ అవుతున్నాం, పీస్ఫుల్ లైఫ్ కావాలనుకుంటున్నాం, కానీ దానికోసం ఎంత నష్టాన్ని సమాజానికి చేకూరుస్తాం అనేది మనం చూడట్లేదు. అంటే మంచి చెడుల విచక్షణ మన దగ్గర లేదు, సమాజంలో జరుగుతున్న నేరాల గురించి మాట్లాడే సమయం మన దగ్గర లేదు. ఇది మనకెందుకులే అని మనం బతికేస్తున్నాం అనమాట. కానీ ఒక ఉత్తమ జీవిత లక్ష్యంతో మనిషిని దేవుడు భూమి మీద పంపించాడు. అక్కర్లే, ప్రతిదానికి ఒక లక్ష్యం ఉంది, ఆ లక్ష్యం కోసమే ఆ వస్తువు ఉపయోగించబడుతుంది. కానీ మనిషి యొక్క జీవిత లక్ష్యం ఏమిటి అంటే మాత్రం డిఫరెంట్ యాంగిల్స్ లో మనం ఆన్సర్ ఇస్తాం. ఒక చీపురు ఎందుకయ్యా, తుడిచే చీపురు విషయంలో కూడా కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ చీపురు అనేది తుడవడానికే సృష్టించబడింది అని చెప్పి ఏకమై చెప్తున్నాం. ఒక పెన్ విషయంలో కూడా ఇది ఎందుకు అంటే రాయడానికే అని చెప్పి మనం చెప్తున్నాం. పుస్తకం ఎందుకు అంటే చదవడానికే అని ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నాం. భాష మారచ్చు, చెప్పే విధానం మారచ్చు, స్లాంగ్ మారచ్చు, కానీ ఆ యొక్క లక్ష్యం మాత్రం అందరూ ఏకమై ఒకటే చెప్తున్నారు. ఒక మనిషిగా నువ్వెందుకు పుట్టావయ్యా అని చెప్తే మనిషి తన గురించి తాను చెప్పలేకపోతున్నాడు. విభిన్న విధాలుగా తన జీవిత లక్ష్యాన్ని మన ముందు ఉంచుతున్నాడు. తినడానికి అని, ఎంజాయ్ చేయడానికి అని, ఉద్యోగం చేయడానికి అని, సెటిల్ అవడానికి అని, ఒక హోదాలో కూర్చోడానికి అని రకరకాల లక్ష్యాలతో మనిషి జీవిస్తున్నారు తప్ప అంతా కలిసి మన జీవిత లక్ష్యం ఇదండి అని చెప్పి మాత్రం మరి వాళ్ళు ఏకగ్రీవంగా ఒక విషయానికి రాలేకపోతున్నారు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే వారు తమ సృష్టికర్తనే మర్చిపోయారు. మనకంటూ ఒక సృష్టికర్త ఉన్నాడు. సృష్టిలో ఏది కూడా సృష్టికర్త అంటే మ్యానుఫ్యాక్చరర్, దాన్ని మేక్ చేసేవాడు, దాన్ని తయారు చేసేవాడు లేకుండా ఉనికిలోకి రాదు. ఇవాళ నేను మైక్ లో మాట్లాడుతున్నానంటే దీన్ని తయారు చేసిన వాడు ఉన్నాడు. స్పీకర్స్ లో మైకు నా వాయిస్ ని పెంచి వినిపిస్తున్నాయంటే ఆ స్పీకర్ ని తయారు చేసేవాడు ఉన్నాడు. వాళ్ళ లైట్ వెలుగుతున్నాయి, కాంతిని విజలుతున్నాయంటే దాన్ని తయారు చేసి ఉన్నాడు. మనం ఏదో మనసులో అనుకున్నాం, అది యాదృచ్ఛికంగా వచ్చేసింది అంటే మాత్రం కాదు. అరే చిన్న చిన్న వస్తువులు కూడా తయారు చేసినవాడు లేకుండా, సృష్టికర్త లేకుండా ఉనికిలోకి రావే. మరి మనిషిని తయారు చేయకుండా, మనిషిని సృష్టించిన సృష్టికర్త లేకుండా మనిషి భూమి మీద ఉనికిలోకి వచ్చేస్తుందా? ఈ చరాచర సృష్టి ఉనికిలోకి వచ్చేస్తుందా? ఆ ఇంకిత జ్ఞానం కూడా మన దగ్గర లేదా? ఆ కామన్ సెన్స్ కూడా మన దగ్గర లేదా? అయితే ఉన్నాడు అంటే ఆ సృష్టికర్త ఎక్కడ ఉన్నాడు? ఆయనకి మనకు సంబంధం ఏంటి? ఏ లక్ష్యంతో మనల్ని పుట్టించాడు? ఏ బాధ్యతతో మనకి ఇక్కడ పంపించాడు? ఈ జీవితం అంటే ఏమిటి? ఇక్కడ ఏం చేయాలి, ఏం చేయకూడదు ఇత్యాది విషయాలను మనిషి అసలు ఆలోచించడం లేదు. కళ్ళెం లేని గుర్రెంలా జీవితాన్ని పరిగెడుతున్నాడు. ఎందుకు పరిగెడుతున్నాడో తెలియదు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా, ప్రపంచాన్ని ఏలిన వాళ్ళు కూడా, డబ్బుని ధనాగారాల్లో, కుబేరుల్లో తమ పేరును నిలిచిన వాళ్ళు కూడా మేము ఎందుకు సంపాదించామో, ఎందుకు పరిగెత్తామో వెనక్కి తిరిగి చూస్తే ఏమి మిగలలేదు మాకు అంటున్నారు. డబ్బే సర్వం కాదు, యవ్వనమే సర్వం కాదు, ఆరోగ్యమే సర్వం కాదు, హోదా సర్వం కాదు, ఇవన్నీ కాదు కానీ జీవిత లక్ష్యం ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం ఈ రోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది. మన కూర్చోడాన్ని, మన వినడాన్ని ఆ దైవం స్వీకరించుగాక, దానికి తగిన ప్రతిఫలం మనందరికీ ప్రసాదించుగాక. మనుషులారా, ఇంకా మనం చూసినట్లయితే నేటి పరిస్థితులు, మరి మనిషి జంతువులని ప్రేమిస్తున్నాడు కానీ సాటి మనిషిని ద్వేషిస్తున్నాడు. కుక్కల్ని, పిల్లల్ని పెంచుకుంటున్నాం, వాటికి ఏదైనా అయితే తల్లడిల్లిపోతున్నాం, ఆసుపత్రికి తీసుకెళ్తున్నాం, వేల రూపాయలు తీసుకెళ్ళిపోతున్నాం, దానికి మంచి మంచి పేర్లు పెడుతున్నాం, మనుషులకు ఉన్న పేర్లు జంతువులకు పెడుతున్నాం, కానీ పక్కవాడిని మాత్రం ద్వేషిస్తున్నాం. ఏమైపోయింది మనిషికి? జంతువును ప్రేమించే మనిషి, పశువును ప్రేమించే మనిషి తన సాటి మనిషిని ఎందుకు ద్వేషిస్తున్నాడు? ఎందుకంత అసూయ, ఎందుకంత పగ, ఎందుకంత ప్రతీకారం? ఎందుకు ఇలా అయిపోయాడు అంటే అతను ధర్మానికి దూరంగా వెళ్ళిపోయాడు. ధర్మాన్ని అర్థం చేసుకోవాల్సిన రీతిలో అతను అర్థం చేసుకోవట్లేదు. కొన్ని కట్టుబాట్లకు మాత్రమే ధర్మాన్ని ఇక్కడ కట్టేశాడు. మాస్యులరా, మరి అసూయ, పగ, ప్రతీకారాలు పెరిగిపోతున్నాయి. ఇంకో ఏంటంటే మనిషి ఏది చేసినా లాభం కోసం, అది కూడా ప్రాపంచిక లాభం కోసం మాత్రమే.
నేను ఒక మాట చెప్పాలంటే నాకేంటి, మీ మాట వినాలంటే నాకేంటి, మీరు చెప్పింది చేయాలంటే నాకేంటి, డబ్బు 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 లాభం, సమాజం బాగుపడుతుందా నాకెందుకు. ఈ విధంగా కమర్షియలైజ్ అయిపోయింది మనిషి యొక్క ఆలోచన. ఇక జీవితం అంతా ఇది అయిపోతుంది. మనిషి ఎప్పుడైతే ఆలోచన ఎప్పుడైతే పాడైపోతుందో ఇక అతని యొక్క జీవిత వ్యవహారాలన్నీ కూడా పాడైపోతాయి. అలాగే రక్త సంబంధాలు ఏదైతే ఉన్నాయో తెగుతున్నాయి. రక్త సంబంధాల మధ్య బాంధవ్యాల్లో ఆ గట్టితనం లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? కలిసి ఉంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, కానీ మనుషులు కలవడంలే. ఈద్ ముబారక్ అని ఆలింగనం చేసుకుంటున్నాం, కానీ నిజంగా మేరా భాయ్ అని మనం కలుస్తున్నామా? అస్సలాము అలైకుం అని చెప్తున్నాం, కానీ నిజంగా మనసుపూర్వకంగా హృదయాంతరాల నుంచి ఇటు బాగుండాలని చెప్పి దేవుడు శాంతితనపై కురవాలని చెప్పి నిజంగా మనం కోరుకుంటున్నామా? కోరుకుంటే ఒకరి జీవితాలు ఇలా ఉంటాయా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరితో ఎవరిని మోసం చేస్తున్నారు? అలాగే సమాజంలో పెళ్లిళ్ళ పరిస్థితి ఎలా ఉంది? కట్న కానుకల పరిస్థితి ఎలా ఉంది? మరి తప్పుడు మార్గంలో ఎంతో యువత ఎలా వెళ్ళిపోతున్నారో మన ముందుంది. ఒకవేళ పెళ్లిళ్ళు చేసినా కూడా అవి ఎంతకాలం నిలబడుతున్నాయో కూడా మన ముందుంది. ఏం జరిగిపోతుంది సమాజంలో? ఇవన్నీ తప్పులు మనం చూస్తున్నాం. మరి అలాగే కుటుంబాల మధ్య, వర్గాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య, దేశాల మధ్య కూడా యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఎవడి మాట ఎవడు వినే పరిస్థితి లేదు. చిచ్చు పెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు, విద్వేషాలు పెంచేవారు ఎక్కువైపోయారు, మంచిని వినేవాళ్ళు లేరు. చెడు మాత్రమే ఎక్కువగా ప్రచారం అవుతుంది, అసత్యాలు మాత్రం ఎక్కువగా వేగంగా పరిగెడుతున్నాయి. మరి నిజం చెప్పులు తొడిగే లోపల అబద్ధం అంతా ఊరంతా తిరిగి వచ్చిందంట. ఇవాళ అదే పరిస్థితి మనకు కానవస్తుంది. అలాగే సమాజంలో నేరాలు, ఘోరాలు, హత్యలు ఎన్నో పెరిగిపోతున్నాయి. మరి స్త్రీలపై అఘాయిత్యాలు కూడా, మానభంగాలు కూడా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నీ హయాంలో ఎన్నో అబలలు చనిపోయారు, రేపులు జరిగినాయి, నువ్వు ప్రభుత్వం నుంచి దిగిపోని ఈ పార్టీ ఆ పార్టీని దింపడం, మరో పార్టీ ఇంకో పార్టీని దింపడం, ఇది జరుగుతుంది. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప ప్రజల జీవితాల్లో అనేది మార్పు రావట్లేదు. స్త్రీ రక్షణ విషయంలో మార్పు రావట్లేదు. అబలలు అఘాయిత్యాలకు గురి అవుతూనే ఉంటున్నారు. ఆ నెంబర్ పెరిగిపోతుంది తప్ప సమాజంలో మార్పు అనే రాలేదు. దీనికి బాధ్యత ఎవరు వహించాలి? చట్టాలు చేసేస్తే సరిపోదు. మనుషుల్లో నైతిక విలువలు పెంపొందించడానికి ప్రయత్నం చేయాలి, మానవతా విలువలు పెంపొందించడానికి ప్రయత్నం చేయాలి. అది ఇంటి నుండి మొదలవ్వాలి, బడిలో కూడా చెప్పాలి, ప్రతి చోట కూడా దాన్ని చెప్పాలి. అవి అన్ని పాటించేలాగా కొన్ని కట్టడి చేయాలి. అటువంటి చట్టాలు కూడా మనం తీసుకురావాలి. ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి పక్షపాతం లేకుండా వాటిని ఇంప్లిమెంట్ చేయాలి, అప్లై చేయాలి. ఇవాళ కనబడుతుందా సమాజంలో? అది లేదు. అలాగే చిన్న చిన్న కారణాలకు కూడా మనిషి ప్రాణం తీసేసే పరిస్థితి. 100 రూపాయలు అప్పు తీసుకున్నాడు, తిరిగి ఇవ్వలేదని తలపగట్టి ఎవడో బడుతా చంపేశాడు. 100 రూపాయల కోసం, ఒక బ్రాందీ బాటిల్ కోసం చంపేస్తున్నాడు. చిన్న చిన్న విషయాలు, ఆస్తి తగాదాల కోసం కొడుకు తండ్రిని చంపేస్తున్నాడు. ఆ తండ్రి లేకపోతే వీడికి అసలు బతుకే లేదు, వీడికి జీవితమే లేదు. కానీ ఆస్తి కోసం తండ్రిని చెప్పే బడుద్దాయిల్ని, సన్నాసుల్ని, దుర్మార్గుల్ని వాళ్ళ సమాజంలో చూస్తున్నాం. ఇటువంటి కొడుకునా కన్నది అని తండ్రి బాధపడే పరిస్థితి వాళ్ళ కనబడుతుంది. అలాగే సంతానానికి అన్యాయం చేసే తల్లిదండ్రులు కూడా సమాజంలో ఉన్నారు. ఒకవైపు వాళ్ళు మొగ్గు చూపుతున్నారు, అది కూడా అన్యాయమే, అది కూడా దౌర్జన్యమే. అందుకే నేరాలు బాగా పెరగడానికి అవకాశం ఉంది. అలాగే పేదరికం అనేది బాగా పెరిగిపోతుంది. ఉన్నవాడు మరింత ఉన్నవాడుగా మారిపోతున్నాడు, లేనివాడు మరింత లేనివాడిగా మారిపోతున్నాడు. ఎప్పుడైతే ఈ ఆర్థిక అసమానతలు పెరిగిపోతాయో ఆర్థిక నేరాలు పెరిగిపోతాయి. ఇది వరకు దొంగవాడు ఫిజికల్ గా మీ ఇంట్లో దొడ్డిలో దూరి దొంగతనం చేసేవాడు. ఇప్పుడు ఆడికి అంత పనక్కర్లే, సింపుల్ గా మీ మొబైల్లో దూరితే మొత్తం అంతా దోచుకుపోతాడు. జీవితంలో అంతా మొత్తం సంపాదించినంత దోచుకుపోతున్నాడు, పెళ్లికి పెట్టిందల్లా దోచుకుపోతున్నాడు, మరి లోన్ కట్టాల్సింది దోచుకుపోతున్నాడు. అరే ఒకరి డబ్బు నేను కాజేస్తున్నాను, 1 రూపాయినా అలా నా విషయంలో ఎవడన్నా చేస్తే ఎంత అన్యాయం, ఎంత బాధపడతాను. ఒకరి డబ్బు నేను కాజేయవచ్చా? ఆ కర్మ తిరిగి నాకు రాదా? దానికి శిక్ష నాకు లభించదా అనే ఒక బాధ గాని, ఒక భయం గాని మనుషులు వాళ్ళ కాన రావడం లేదు. అంతే, నాకు డబ్బు కావాలి, అవతలోడు ఏమైపోయినా పర్లేదు. ఇటువంటి మృగాల మధ్య, నిజంగా చెప్పాలంటే అటువంటి ఆలోచన కలిగి వాళ్ళు క్రూర మృగాలు అనమాట. మనిషిలా బట్టలు వేసుకుని తిరుగుతున్నారు తప్ప అత్యంత ప్రమాదకర, వీళ్ళకన్నా పశువులు, మృగాలు, కుక్కలు, ఆంబోతులు వీళ్ళే బెటర్. ఇది మనిషి రూపంలో మాత్రం సాటి మనుషులకి, సమాజానికి, అందరికి కూడా హాని చేస్తున్నాడు. అలా చేయకుండా ఉండాలంటే నిజమైన ధార్మిక బోధనల వైపుకు రావాలి. కేవలం పేరుకు భగవద్గీత, పేరుకు బైబిల్, పేరుకు ఖురాన్ చెప్పి దానికి కళ్ళకు అద్దుకోవడం కాదు. అందులో ఏం రాసుంది, ఎంతమంది చదివారు, ఎంతమంది చదవనిస్తున్నారు, ఎందుకు చదవకూడదు, అన్ని చదువుతున్నారు, ప్రతి దాని గురించి మాట్లాడుతున్నారు కదే. ధర్మం గురించి ఎందుకు లేదు? ధర్మం ఏదైనా కూడా చెప్పే విషయం ఒక్కటే, మానవతా విలువల్ని పెంచుకోండి, నైతిక విలువల్ని పెంచుకోండి అనే చెప్తుంది ధర్మం. కానీ మనం దాన్ని పాటిస్తున్నామా? మరి ధర్మం ఏదైతే ఉందో అది దుస్తుల వరకు ఆగిపోయిందంటే అతిశక్తి లేదు.
మన ధర్మాన్ని మన దుస్తుల్లో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కుల మతాలకు అతీతంగా మాట్లాడుతున్నారు. మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి సమాజం ఇంకా నడుస్తుంది. కానీ నీలో ఎంత ధార్మికత ఉంది, ఎంత ఆధ్యాత్మికత ఉంది అంటే మనం వేసుకున్న బట్టలతో మనం చూపిస్తున్నాం. వ్యవహారాల్లో ఏం మార్పు రావట్లే. అదే బూతులు, అదే అబద్ధాలు, అదే అసత్యాలు, అదే చాడీలు, అదే మోసాలు అన్నీ చేస్తున్నాడు. డ్రెస్ మారుతుంది తప్ప మనిషి వ్యవహారాలు మారట్లేదు. ఇటువంటి మోసపూరిత ఆధ్యాత్మికత ఆరాధన ఆ దేవుడికి అవసరమా? ఆయన స్వీకరిస్తాడా? మనం ఒకళ్ళు మోసం చేసుకుంటున్నాం కానీ మనమంతా కలిసి కూడా దేవుణ్ణి మోసం చేయలేం. చెత్త కుండీలో పాడేస్తాడు మన ఆరాధనని, చెత్త కుండీలో పాడేస్తాడు దేవుడు. అక్కర్లేదు. నీ యొక్క ఆలోచనలో మార్పు రావాలి, నీ వ్యవహారాలు మార్పు రావాలి, నీ సంపాదనలో మార్పు రావాలి, నీ ఖర్చులో మార్పు రావాలి. ప్రతి దాంట్లో కూడా మంచి నైతికత, ధర్మం అనేది కనబడాలి అంటాడు ఆయన. అది లేదు. తమ్ముడే పేకాడ అలాగే నా సంపాదన గురించి నువ్వు మాట్లాడుకు, నేను చేసే ఖర్చు గురించి మాట్లాడుకు, నేను చేసే చెడ్డ వ్యవహారాల గురించి నువ్వు మాట్లాడుకు. కొన్ని ఆరాధనలు చేశానా లేదా, భక్తిగా ఉన్నానా లేదా, హుండీలో చందాడే డబ్బాలో నేను డబ్బులు వేసానా లేదా, మసీదుకి, గుడికి, చర్చికి డబ్బులు ఇచ్చానా లేదా, అది సంపాదించిన అధర్మమా ధర్మం అక్కర్లేదు. నేను 1,00,000 ఇచ్చాను, 2 వచ్చేది ఎవరికి కావాలి? మోసం చేసిన డబ్బు దైవానికి అక్కర్లేదు. ధర్మంగా బతుకుంటున్నాడు, దైవానికి అసలు తిరిగి ఇచ్చేదేంటి? ఆయన మనకు అంతా ఇచ్చాడు. అరే నువ్వు ధర్మంగా బతకరా, మోసం చేయకరా, అన్యాయం చేయకరా, ఒకరి హక్కులను కాజేయకరా, మనిషిగా బతకరా. అది ఎలా బతకాలంటే అది గ్రంథాల్లో ఉంది, చదవరా అంటే మనకు అక్కర్లే. కాబట్టి మనం ఎవరినన్నా డబ్బు పెట్టి కొనవచ్చేమో కానీ దేవుణ్ణి కొనలేము. కాబట్టి ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహర్షులారా, మరి రండి, ధర్మం ఏం చెప్తుంది, మానవతావాది గురించి ప్రత్యేకంగా ఇస్లాం ధర్మం ఏం చెప్తుంది, కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలా మంది ఉర్దూలోనే, అరబీలోనే మాట్లాడడం వల్ల అద్భుతమైన దైవ ధర్మం ఈ ఇస్లాం ఏం చెప్తుంది మానవతా విలువల్ని, వాటిని ప్రోత్సహిస్తుందా లేకపోతే కాల రాస్తుందా, నిజంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అటువంటి సద్బుద్ధి నా దేవందరికి కూడా ప్రసాదించుగాక. మరి ఇక్కడ ఆ యొక్క గ్రంథంలో ఏం చెప్పడం జరిగింది? మనిషి యొక్క జీవిత లక్ష్యం తెలుసుకోవాలి. ధర్మం ఏం చెప్తుంది? వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియాబుదూన్. నేను మనుషుల్ని, నేను జిన్నాతుల్ని కేవలం నా ఆరాధన కోసం మాత్రమే పుట్టించాను అంటున్నాడు దేవుడు. ఒకడంటాడు డబ్బు సంపాదించడానికి, ఒకడంటాడు హోదాకని, ఒకడంటాడు ఇంకోటి ఏదో అని. రకరకాల లక్ష్యాలు మనం పెట్టుకున్నాం. కానీ మనల్ని పుట్టించిన దేవుడు, సృష్టికర్త ఏమంటున్నాడు? నిన్ను నా ఆరాధన కోసమే పుట్టించాను అని. అంటే ఆరాధన అంటే 24 గంటలు మసీదులో కూర్చో, చర్చిలో కూర్చో, గుడిలో కూర్చో అని కాదు. పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా, నిద్ర లేచినప్పటి నుంచి నిద్ర పోయేదాకా ఆయన చెప్పిన చిత్త ప్రకారం నువ్వు చేయాలి. ఆయన ఏం వద్దన్నాడు దానికి దూరంగా ఉండాలి. ఇది ఆరాధన అంటే. నమాజ్ చేశాను కదండి, గుడికి వెళ్ళిపోయాను కదండి, ఆదివారం అంతా చర్చిలో ఉన్నాను కదండి, ఎవరికి కావాలి? నీ జీవితంలో నైతికత ఎంత వచ్చింది, నీ మాటల్లో నైతికత ఎంత వచ్చింది, నీ వాగ్దానాల్లో ఎంత పటిష్టంగా ఉన్నావు, నువ్వు చెప్పిన విషయాలను ఎంత చక్కగా చేస్తున్నావు, ఇవన్నీ దేవుడు చూస్తాడు. ఆంతర్యాలను, నీ సంకల్పాలను తెలిసిన వాడు దేవుడు. మిగతా మనుషులు ఏంటంటే నీ నోటి మాటలనే చూస్తారు, నువ్వేం చెప్పావో ఆ మాటల్ని నమ్ముతారు. దేవుడు మాత్రం నీ హృదయాల్లో ఏముంది, నిజంగా చెప్తున్నావా చెప్పట్లేదా, దాని ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు. అందుకే చెప్తున్నా మరలా ఆ దైవాన్ని మనం మోసం చేయలేము. మరి ఈ మానవ సమానత్వం, మనిషి యొక్క లక్ష్యం తెలిసింది, ఆయన ఆరాధన కోసమే. ఆయన జీవించండి అన్న ఏదైతే విధానం గ్రంథాల ద్వారా మనకి ఇచ్చాడో ఆ గ్రంథాల ప్రకారం మనం జీవితం కొనసాగించాలి. అబ్బాయి నా అనుభవం ఇలా చెప్తుంది, మా తాతగారు ఇలా చెప్పారు, మా ఊర్లో ఇలా జరుగుద్ది. ఎన్నో దేవుడి దగ్గర నుంచి ఒక శాసనం వచ్చిన తర్వాత ఆ శాసనానికి బద్ధుడై నువ్వు జీవించాలి. అప్పుడు నీవు దైవాన్ని నమ్మినట్టు దైవ దాసుడుగా నీ పేరు అక్కడ లిఖించబడుతుంది. లేకపోతే మోసగాడు, ఒక చోట జీతం తీసుకుంటే ఇంకో చోట పనిచేసేవాడు, ఒక చోట మరి వేతనం తీసుకుంటే ఇంట్లో పడుకునేవాడు ఎంత దుర్మార్గుడో. మరి దేవుని యొక్క ఈ జీవితాన్ని పొంది, ఈ సృష్టిని పొంది, దాన్ని వాడుకుంటూ హ్యాపీగా జీవిస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవితాన్ని గడపడం, ఎంతకన్నా దుర్మార్గం ఏముంటుంది? తప్పకుండా దానికి శిక్ష పడుతుంది. అలాగే ఇవాళ మానవత్వం గురించినప్పుడే సమాజం ఎందుకు చెడుగులో పెరిగిపోతుంది, ధర్మం ఉన్నా కూడా మనిషి మధ్యలో దూరాలు ఎందుకు పెరిగిపోతున్నాయంటే ఫలానా వాడు గొప్పోడు, ఫలానా వాడు నీచుడు. నువ్వు నేను సృష్టించుకున్న ఉచ్చ నీచాలవి. ధర్మం మాత్రం మానవులంతా సమానం అని చెప్తుంది. మన అంతిమ దైవ గ్రంథంలో 49వ సూర 13వ వాక్యంలో ఆ దేవుడు ఏమంటున్నాడంటే, మానవులారా మేము మిమ్మల్ని ఒకే స్త్రీ పురుష జంట నుంచి పుట్టించాము. ఆదం హవ్వ ఆది పురుషుల. మానవులందరి కూడా మరి తల్లిదండ్రులు ఎవరు? ఆదం హవ్వ. ఇంకా మీరు నేను వేరే ఏంటి? మన తల్లిదండ్రులు ఒకటే అయినప్పుడు, మన ఆది పురుషులు ఆది జంట ఒకటే అయినప్పుడు, ఇది ప్రతి గ్రంథంలో కూడా దొరుకుతుంది. ఆదం హవ్వ గురించి ఆడమ్ అంటారు, హవ్వ అంటారు. అక్కడ ఈవ్, ఆడమ్ అండ్ ఈవ్ బైబిల్లో. ఆదం హవ్వ ఆది పురుషులు ప్రతి చోట ఉంది. ప్రతి ధర్మం కూడా అదే చెప్తుంది, మనం చదవట్లే.
తర్వాత మీ పరస్పర పరిచయం కోసం మిమ్మల్ని విభిన్న జాతులుగా తెగలుగా చేశాము. మీలో జాతులు ఉన్నాయి, తెగలు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయంటే ఇవి కొట్టుకోవడానికి కాదు, మీరు ఒకరినొకరు గుర్తు పెట్టుకోవడానికి, ఐడెంటిఫై చేసుకోవడానికి, పరస్పరం పరిచయం చేసుకోవడానికి మాత్రమే. మేమంతా మనుషులే, కానీ ఎందుకు పేర్లు పెట్టాడు దేవుడు? మనం ఎందుకు పేర్లు పెట్టుకున్నాం? ఓ మనిషి అంటే 100 మంది తిరిగి చూస్తారు. మనం అంతా మనుషులే, కానీ మనకంటూ ఒక పేరు ఉంటుంది. సత్యనారాయణ అంటే సత్యనారాయణ చూస్తాడు, అబ్దుల్లా అంటే అబ్దుల్లానే చూస్తాడు. ఆ విధంగా విభిన్న జాతులు వర్గాలు ఉన్నప్పుడు కూడా మనమంతా ఆ దేవుని దాసులమే, మనందరి దేవుడు ఒక్కడే అని చెప్పి ఇక్కడ ధర్మం చెప్తుంది. అయితే మీలో అందరికంటే ఎవరు ఎక్కువగా దైవం పట్ల భయభక్తులు కలిగి ఉంటారో వారే ఉత్తములు. అయిపోయిందా? ఫలానా కులంలో పుట్టాడా, ఫలానా మతంలో పుట్టాడా, ఫలానా వర్గంలో పుట్టాడా, ఫలానా కుటుంబంలో పుట్టాడా, ఫలానా ఊళ్ళో పుట్టాడా, తెల్లగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, ఇవన్నీ కాదండి. మనుషులందరిలో మనం మతాలు ధర్మాలు చెప్పుకుంటున్నాం, కానీ దేవుడు ఏమంటున్నాడు? వీటన్ని పక్కన పెట్టి నాతో ఎవడైతే ఎక్కువగా భయపడతాడో, అంటే నైతిక జీవితాన్ని ఎవడైతే గడుపుతాడో, న్యాయబద్ధమైన జీవితాన్ని ఎవడైతే జీవిస్తాడో వాడే నా దృష్టిలో గ్రేట్ అంటున్నాడు. ఖతం. మనమేంటి ఒకరికొకరు సర్టిఫికేట్ ఇచ్చుకున్నది? లేకపోతే సెల్ఫ్ సర్టిఫికేట్ మనకు మనం ఇచ్చుకునేది ఏంటి? మనందరినీ సృష్టించిన దేవుడు మనకు సర్టిఫికేట్ ఇవ్వాలి. మనలో గొప్ప వాళ్ళు ఎవరంట? ఎవరైతే ధార్మిక జీవితాన్ని గడుపుతారో, దైవ భీతి గల జీవితాన్ని గడుపుతారో వారే ఉత్తములంట. అయిపోయిందా? ఇంకా నో డిఫరెన్సెస్, వీఆర్ ఈక్వల్ బిఫోర్ గాడ్. బెస్ట్ ఎవరు అంటే దోజ్ హు ఆర్ గాడ్ ఫియరింగ్, ఎవరైతే ఎక్కువగా దైవంతో భయపడతారు. మరి అంతిమ దేవత ముహమ్మద్ సల్లాహం కూడా ఆయన యొక్క చివరి ప్రసంగంలో సుమారు 1,24,000 మంది అక్కడ సహబాలు అక్కడ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు, కంపెనీస్ ఉన్నారు. వాళ్ళని ఉద్దేశించి చెప్పారు, నేను చివరి ప్రసంగం చెప్తున్నాను, వినండి, బాగా కళ్ళు విప్పి వినండి. ఏమన్నారు? మనమంతా కూడా ఒకే ఆది జంట సంతానం అని ఇచ్చిన, ప్రపంచానికి ఇచ్చిన సందేశం ప్రవక్త వారు. మనమంతా ఆది జంట సంతానం, మనందరి దేవుడు ఒక్కడే. భగవాన్ అనొచ్చు, గాడ్ అనొచ్చు, ఖుదా అనొచ్చు, అరబీలో అల్లా అనొచ్చు. పానీ, తన్ని, నీళ్లు, వాటర్, దాని యొక్క సహజ స్థితి మారిపోతుందా? మీ లాంగ్వేజ్ మారినంత మాత్రాన? వాటర్ బాటిల్ ఇక్కడ పెట్టి ఈ వాటర్ బాటిల్ని ఏ లాంగ్వేజ్ లో పిలుచుకున్నా అదే వాటర్. భాష మారుతుంది కానీ దాని యొక్క భావం, దాని యొక్క నైజం మారట్లే. కానీ దీని ప్లేస్ లో ఏ మూత్రమో పెట్టి ఇది వాటర్ అని ఏ భాషలో అన్నా కూడా ఎవరు ఒప్పుకోడు. అది దాని యొక్క స్థితే మారిపోయింది, దాని యొక్క నైజమే మారిపోయింది. వాటర్ని వాటర్ అని కాకుండా రకరకాల భాషల్లో పిలుచుకోండి, వాటర్ కాకుండా ఇంకోటి ఏదో పెట్టి ఇది వాటర్ అంటే మాత్రం దేవుడు ఒప్పుకోడు, ధర్మం ఒప్పుకోదు. మహాశివులారా, ఆ తప్పు చేస్తున్నాం. దేవుడు కాని వారిని దేవుడు అని పిలవకండి, దేవుడే ఏ భాషలో అన్నా దేవుడు అని పిలుచుకోండి. చిన్న డిఫరెన్స్ అర్థం చేసుకుంటే ఇహపరాల జీవితం సాఫల్యం అయిపోతుంది. తర్వాత మరి చేతులు కాలేక ఆకులు పట్టుకొని చేసే లాభం ఏముండదు. ధర్మాన్ని లోతుల్లోకి పరిశీలించడానికి ప్రయత్నం చేయండి. మీ ధార్మిక గ్రంథాలు చదవండి. హిందువులు వచ్చి ఖురాన్ చదవండి, ముస్లింలు వెళ్ళి భగవద్గీత చదవండి చెప్పడం, చదివితే ఒక నాలెడ్జ్ కూడా పెరుగుతుంది, మంచిదే. సారూప్యత ఉంది, సిమిలారిటీస్, అన్ని గ్రంథాలు ఒకే చెప్తున్నాయి కదా, అర్థమవుతుంది. చదవగలిగితే చదవండి. అట్లీస్ట్ యాజ్ ఎ ముస్లిం యూ రీడ్ ఖురాన్, యాజ్ ఎ హిందూ యూ రీడ్ యువర్ భగవద్గీత ఆర్ పురాణాస్, యాజ్ ఎ క్రిస్టియన్ యూ రీడ్ ద కంప్లీట్ బైబిల్, నాట్ సమ్ వర్సెస్, నాట్ సమ్ చాప్టర్స్. అంతా చదవండి. ఇమాం గారు ఎన్ని వాక్యాలు చెప్పారో చదివి ఊరుకోవడం, పాస్టర్ గారు ఎన్ని వాక్యాలు చదివించారో చదివి ఊరుకోవడం, ఇంకో ఎవరో కొన్ని శ్లోకాలు బైహార్ట్ చేయమని చెప్పి టీచర్ గారు చెప్తే బైహార్ట్ చేసి ఊరుకోవడం కాదు. అది బైహార్ట్ చేయడానికి, చదవడానికి, మరి వల్లించడానికి వచ్చిన గ్రంథాలు కాదు. అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, మరి ఆచరించడానికి, ఇతరులకు చెప్పడానికి వచ్చిన ధార్మిక గ్రంథాలు. వాటిని పక్కన పెట్టేశాం, మిగతా విషయాలన్నీ చర్చిస్తాం. దాని గురించి మాత్రం ఎవరికి గ్రిప్ లేదు. ఆయన ఏమన్నారు చివరగా? మళ్ళీ ఒక అరబ్బేతరుడిపై, అలాగే అరబ్బేతరుడికి అరబ్బుపై, అంటే అరబ్ లో ఉంటున్న వాడికి వేరే వాళ్ళపై ఆధిక్యత లేదు, వేరే వాళ్ళకి అరబ్ వాళ్ళపై ఆధిక్యత లేదు, నల్లవానికి తెల్లవానిపై గాని, తెల్లవానికి నల్లవానిపై గాని ఆధిక్యత లేదు. మీలో ఎవరైతే దైవ భక్తి, దైవ భీతి ఎక్కువగా కలిగి ఉంటారో వారే ఉత్తములు. దేవుడి దృష్టిలో వారికే ప్రాధాన్యత ఉంది అని ఆయన కూడా చాలా క్లియర్గా చెప్పారు. మనం అర్థం చేసుకున్నాం అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. మరి మనిషి ప్రాణం విలువ, ఇవాళ సమాజంలో మనిషి ఒక ప్రాణానికి విలువ లేకుండా పోయింది. కుక్క చనిపోయినా బాధపడుతున్నాం, ఒక పిల్లి చనిపోయినా బాధపడుతున్నాం, కానీ మరి దారుణంగా ఒక అమ్మాయిని చంపేసినా, బలాత్కారం చేసేసినా, అన్యాయంగా ఒకరిని చంపేసినా, ముక్కలు చేసేసి పార్సిల్ చేసేసినా కూడా చాలా సింపుల్ గా తీసుకుంటాం. ఇది కూడా ఒక న్యూస్. మామూలే, రోజు జరుగుతుంది, చాలా సింపుల్ అయిపోయింది. మామూలే కదరా అంటే మనిషి చనిపోతే కూడా పెద్ద మనిషికి బాధ కలగట్లేదు, చాలా ఈజీగా సింపుల్ గా తీసుకుంటున్నారు. రేపు నువ్వు చనిపోయినా కూడా పక్కడు అలాగే ఆలోచిస్తాడు, ఒక బరువు తగ్గింది భూమి మీద అనుకుంటాడు. మానవతా విలువలు తరిగిపోతున్నాయి. ఒక మనిషి ప్రాణం గురించి మరి ఖురాన్ గ్రంథం ఏం చెప్తుందో చూడండి. సూర అల్ మాయిదా 5వ సూర 32వ వాక్యంలో దేవుడు అంటున్నాడు, ఎవరైనా
అన్యాయంగా ఒక మనిషి ప్రాణం తీస్తే అతను సర్వ మానవాళి యొక్క ప్రాణం తీసినట్లే. అర్థమవుతుందా? అన్యాయంగా ఒకరిని చంపితే మొత్తం మనుషులందరినీ చెప్పినట్టే. ఇటువంటి చట్టం ఉందా ఎక్కడన్నా? దైవిక చట్టం, దైవిక శాసనాంగం. ఇక్కడ తప్పించుకున్న అక్కడ నీకు శిక్ష ఉందిరా. ఈ ప్రపంచంలో తప్పించుకున్న పరలోకం ఉందిరా. ప్రతిదీ జతగా సృష్టించబడింది. పగలుంటే రాత్రి ఉంది, మంచి ఉంటే చెడు ఉంది, భూమి ఉంటే ఆకాశం ఉంది, వాళ్ళ ప్రపంచం ఉంటే పరలోకం కూడా ఉంది. కడుపులో ఉన్న బిడ్డ అంటేదంటే తల్లితో, అమ్మా బయట ఏదైనా ప్రపంచం ఉందా అంటే, అవునరా చాలా పెద్ద ప్రపంచం ఉంది అంటే, భలే చెప్పావమ్మా, భలే అబద్ధాలు చెప్తావు, ఈ కడుపే నాకు ప్రపంచం, ఇంతకన్నా ప్రపంచం ఏముంది అంటాడంట. కానీ 9 మాసాలు పూర్తయిన తర్వాత ఒక్కసారి ఆ కన్న బిడ్డ, ఆ పసికందు భూమి మీద కాలు మోపగానే, అమ్మా నువ్వు నిజం చెప్పావు కదే అంటాడంట. కడుపులో ఏం కనబడదు, ప్రపంచం ఉన్నట్టు. ఈ ప్రపంచం ఉన్నప్పుడు పరలోకం ఉన్నట్టు తెలియదు. ఉండాలి, ఉండి తీరాలి. ఇక్కడ ఎంతమందికి న్యాయం జరుగుతుంది? కోర్టులకు వెళ్ళి ఎంతమంది న్యాయం, అబలలు అఘాయిత్యాలు జరిగిన వాళ్ళు, అన్యాయానికి గురైన వాళ్ళు వెళ్తే న్యాయం వాళ్ళకి జరుగుతుందా? హత్య చేసిన వాడు కూడా చనిపోతున్నాడు, హత్య గావించబడిన వాడు కూడా చనిపోతున్నాడు. నా ఆస్తి వాడు దొబ్బేశాడు అని చెప్తే మళ్ళీ కోర్టులు తిరిగి వచ్చేటప్పుడు ఎప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత తీర్పు వస్తే ఆ కేసు పెట్టినవాడు కూడా చనిపోతున్నాడు. అంటే ప్రపంచంలో అన్యాయం జరగట్లేదు. దేవుడు ఉంటే న్యాయం చేయాలి అంటే ఇక్కడ న్యాయం జరగట్లేదంటే ఇంకో ప్లేస్ ఉంది అని. దట్ ఈస్ పరలోకం, దట్ ఈస్ హియర్ ఆఫ్టర్ లైఫ్. అక్కడ ఎవరు తప్పించుకోవడానికి అవకాశం లేదు మహాశీలారా. మనం చూస్తుంటాం సరదాగా సినిమాల్లో కూడా యముడు గురించి చూస్తుంటాం. యముడు ఎక్కడ ఉంటాడు? రామోజీ ఫిలిం సిటీలో ఉంటాడా? పరలోకం గురించి మాట్లాడుతున్నామా? ఎస్, పరలోకం. ఆ ప్రభు పరలోకం ముందు ఉన్నాడు అని చెప్తాం, పరలోక ప్రభు అని చెప్తాం. అరే ఏ ధర్మమైనా కూడా అదే చెప్తుంది, ఈ జీవితం శాశ్వతం కాదు, మరో జీవితం ఉంది, అక్కడ తప్పించుకోలేవు, అక్కడ లెక్క చెప్పాలి, అక్కడ లంచాలు ఎవరు తీసుకోరు, పక్షపాతాలు ఉండవు, మావాడు మీవాడు అనే తేడా ఉండదు, దేవుడు తాట తీస్తాడు రా. అయినా మనిషి ఏంటంటే జీవితాన్ని సరదాగా తీసుకుంటున్నాడు, జీవితం గడిచిపోతుంది మహాశీలారా. అలాగే ఎవరైతే ఒక మనిషి యొక్క ప్రాణం కాపాడుతారో అతను మనుషులందరి ప్రాణాన్ని కాపాడినట్లంటే గొప్ప విషయం చెప్పడం జరిగింది. చూసారా, ఇంత పెద్ద రివార్డ్ ఎక్కడైనా ఉంటుందా? కాబట్టి ఇస్లాం ధర్మం చెప్తుంది మనిషి యొక్క ప్రాణం విలువ చాలా గొప్పది, ఎవరు కూడా ఎవరి పట్ల అన్యాయానికి గురి చేయకండి అని. మనిషి బతుకున్న మనిషిని చెప్పడం ఏంటి? ముస్లింలో మీరు చూసారో లేదో, చనిపోయిన వ్యక్తిని కాల్చే అధికారం ఇవ్వడం లేదు. చనిపోయిన వ్యక్తిని కూడా అక్కడ పూడ్చొచ్చేయండి, మీరెవరు కాల్చడానికి, శిక్ష ఇచ్చినా బహుమానం ఇచ్చినా అది నా హక్కు, నా అధికారం, నేను చూసుకుంటాను. ఒక మనిషి చనిపోయిన మనిషిని కూడా కాల్చే అధికారం ఇవ్వాలి ధర్మం. బతుకున్న మనిషిని కాల్చమని చంపమని చెప్తుందా? చెప్పదు. ఈ దురభిప్రాయాలు, ఈ యొక్క అసత్య వార్తలు మనకు ఒకరి పట్ల ఒక ప్రతీకార పగలు పెరిగిపోయి మత రాజకీయాల్లో ఉచ్చులో పడిపోయి మనం ఒకరు దేశించుకుంటాం. ఏ ధర్మం కూడా ఇంకొకరిని చెప్పమని చెప్పదు మహాశివులారా. అలాగే మరి విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అంటే ఏదో ఆధ్యాత్మికత, ఆచారాలు పాటించడం, ధర్మంగా ఉండడం, ఏదేదో గొప్ప గొప్ప విషయాలు ఊహించేసుకుంటూ ఉంటాం. కానీ ధర్మం ఏం చెప్తుంది? అంతిమ దేవప్రవక్త మోసలాసి ఏమన్నారు? ఇతరులకు మేలు చేసేవాడే మీలో ఉత్తముడు అన్నారు. రెండో విషయం అన్నారు, తన పొరుగు వారితో మంచిగా వ్యవహరించే వాడే పరిపూర్ణ విశ్వాసం కలిగిన వాడు అన్నారు. విశ్వాసం అంటే ఎవరిలో ఉంది? నీ పొరుగు వాడితో నువ్వు న్యాయంగా, మానవతా విలువలతో, మానవత్వంతో నువ్వు వ్యవహరిస్తే నీలో విశ్వాసం ఉన్నట్టు అన్నారు. ఖతం. ఇది ఉండాలి. ధార్మికత దుస్తుల్లో, మాటల్లో, కొన్ని భాషల్లో, కొన్ని సాంప్రదాయాల్లో ధార్మికత చూపించడం కాదు. మనుషులతో మనం ఎలా వ్యవహరిస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, వారికి గౌరవిస్తున్నామా లేదా, దీంట్లో మన ధార్మికత ఉంటుంది మహాశీలారా. అలాగే మానవ సమానత్వం గురించి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇస్లాంలో, ఈ దైవ ధర్మంలో జాతి, లింగం, మతం లేదా సామాజిక స్థితి, ఆర్థిక స్థితి ఆధారంగా తారతమ్యాలు లేవు, అందరూ సమానులే. మరి సూర అల్-బఖ్రా 2వ సూర 62 వాక్యంలో దేవుడు ఏమంటున్నాడంటే, ఆ దైవాన్ని, ప్రళయ దినాన్ని విశ్వసించి తద్గుణంగా సత్కార్యాలు చేస్తుంటే అలాంటి వారికి వారి ప్రభు వద్ద తప్పకుండా మంచి ప్రతిఫలం లభిస్తుంది, మంచి రివార్డ్ ఉంటుంది. ఇక్కడ కులం, మతం, వర్గం లేదే. ఎవరైతే ఆ దేవుడు ఉన్నాడని నమ్ముతారో, రేపు పరలోకం ఉంది, అక్కడ జవాబు చెప్పుకోవాలని చెప్పి బాధ్యతగా జీవిస్తారో, అటువంటి వారు సత్కార్యాలు చేస్తే రేపు పరలోకమున వారికి ఇహపరాలు సాఫల్యం ఉంటుంది. వాళ్ళు ఎవరైనా కావచ్చు, వారికి అక్కడ ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ ఉండదు. ఇక్కడ భయాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, కానీ అక్కడ హ్యాపీ లైఫ్, పర్మనెంట్ లైఫ్, శాశ్వత జీవితాన్ని వాళ్ళు గడుపుతారు. ఇది టెంపరీ లైఫ్ రా, నీటి బుడగ లాంటిది జీవితం, తస్మాత్ జాగ్రత్త, ఇది ఒక పరీక్ష మాత్రమే అని చెప్పడం జరిగింది. మరి వాళ్ళ నమాజ్ వ్యవస్థను చూస్తే మానవ సమాజం మీకు కనబడుతుంది. నో విఐపి లైన్ ఇన్ ద మాస్క్. నమాజ్ విషయంలో ఎవడు ముందెళ్తే వాడు, రిక్షా తొక్కునేవాడు ముందెళ్తే అతను ముందు వరుసలో నుంచి ఉంటాడు. నువ్వు రిక్షా వాడు కదా వెనకాల ఉండని చెప్పరు. ఒక కూలీ వాడు వెళ్తే కూడా వెనక పెట్టరు. డబ్బున్నవాడు మెర్సిడీస్ లో, బెంజ్ కారులో లాస్ట్ లో వచ్చినా కూడా లాస్ట్ లైన్ లో నుంచోవాలి. నేను డబ్బున్నవాడిని కదా అని ఎదరికి వెళ్ళడానికి లేదు. మానవ సమానత్వాన్ని సరోజిని నాయుడు గారు రాస్తున్నారు, పక్కన నాకు మసీదు ఉంది, మానవ సమానత్వాన్ని నేను కళ్ళాలా ప్రతిరోజు చూస్తున్నాను మసీదులో జరిగే నమాజు ద్వారా అని చెప్పి ఆవిడ సాక్ష్యం ఇచ్చారు. ఈ గొప్పతనాన్ని మనం ఒప్పుకోవాలి. ప్రతి వాడు ఒక్కడే,
మంచివాడు ఎవరైనా గౌరవిద్దాం, చెడ్డవాడు ఎవరైనా ఖండిద్దాం. మావాడా, మీవాడా, కులం వాడా, మా ప్రాంతం వాడా, ఈ తారతమ్యాలు వదిలి న్యాయానికి సాక్ష్యం ఇచ్చినప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. లేకపోతే ఈ యొక్క సమాజం రోజు రోజు కుళ్ళిపోతూ ఉంటుంది. అందులో మనం ఉన్నాం. పడవలో ప్రయాణం చేస్తున్నాం, మనం రంధ్రం చేయలే, కానీ ఎవడో రంధ్రం చేస్తున్నాడు. ఆ పడవ మునిగినప్పుడు మనం కూడా మునిగిపోతాం. ఆ పడవలో రంధ్రం చేసిన వాడిని ఆపాలి, తప్పు జరుగుతుంటే ఖండించాలి, నిరోధించాలి. అదే ధర్మం చెప్తుంది. ఆ పని మీరు చేస్తున్నారా లేదా? నాకెందుకులే అంటే కుదరదు. మొదటి అంతస్తు తర్వాత ముందు మునుగుతుంది, తర్వాత 2వ అంతస్తు, తర్వాత 3వ అంతస్తు, అన్ని అంతస్తులు కూడా ఆ పడవలో ఉన్న టైటానిక్ అంతా మునిగిపోతుంది. ఈ సమాజం ఎవడో తప్పు చేస్తున్నాడు కదా అంటే ఊరుకుంటే కుదరదు. ఆ తప్పును, ఆ జరుగుతున్న నేరాల్ని, ఘోరాల్ని, పాపాలను మనం ఆపడానికి ప్రయత్నం చేయాలి. అలాగే లింగ సమానత్వం గురించి, అంటే మానవతా విలువలు ఇవన్నీ మనం పాటించట్లేదు, అందుకు చెప్తున్నాను. లింగ సమానత్వం గురించి కూడా మరి ధర్మం ఏం చెప్తుందంటే, సూరే అన్నిసా 4వ సూరా 1వ వాక్యంలో, మానవులారా మీ ప్రభువుకు భయపడండి, ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి ద్వారా సృష్టించాడు, అదే ప్రాణి నుండి దాని జతను కూడా సృష్టించాడు, తిరిగి వారిరువురు నుండి కోటాను కోట్ల మంది స్త్రీ పురుషుల్ని భూమిలో మరి ప్రవహింపజేశాడు, వీళ్ళని యొక్క సంఖ్యని పెంచాడు అని. అలాగే పురుషుడైనా మహిళ అయినా మీరు మీ క్రియల ద్వారా ప్రతిఫలం పొందుతారు, మీకు ఏ అన్యాయం జరగదు. పురుషుడికి ఎక్కువ లాభం, ప్రతిఫలం, పుణ్యాలు ఎక్కువ వస్తాయి, స్త్రీలకు తక్కువ వస్తాయని చెప్పలే. పురుషులు స్త్రీలు కూడా సమానం అని చెప్పి ఇస్లాం ధర్మం చెప్తుంది. పురుషులకు వారు సంపాదించుకున్న దానికి తగిన ప్రతిఫలం ఉంటుంది, అలాగే స్త్రీలు కూడా వారు సంపాదించుకున్న దానికి ప్రతిఫలం ఉంటుంది. ఉండదు అని చెప్పలే. ఎవరు ఎంత సంపాదించుంటే వాళ్ళకి అంత ఉంటుంది అని చెప్పారు. వారు మీకు దుస్తులు అంటే వారు, మీరు వారికి దుస్తులు అంటే వారు. మీరు వారితో చక్కగా ఉండండి, వారు మీతో చక్కగా ఉండాలి. మీరు వారితో నమ్మకంగా ఉండండి, వారు మీతో నమ్మకంగా ఉండాలి. ఇదే దుస్తులు అంటే. దుస్తులు అంటే ప్రతి విషయం నుండి కాపాడుతాయి అన్నమాట శరీరాన్ని. అలా భార్యాభర్తలు ఒకరిని కాపాడుకోవాలి, న్యాయబద్ధంగా ఉండాలి అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. విద్య అభ్యసించడం ప్రతి పురుషుడు లేక స్త్రీ యొక్క బాధ్యత అని చెప్పారు. విధి పురుషుడే చదువుకోవాలి, స్త్రీలు చదువుకోవాలి, కానీ మనం పంపట్లేదంటే మన తప్పది. ధర్మం మాత్రం విధి అంటుంది. విధిగా నువ్వు నీ ఇంట్లో ఉన్న మగ అయినా ఆడ అయినా వాళ్ళిద్దరిని కూడా చదివించు అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. అలాగే మహిళల ఖర్చుల బాధ్యత వహించాలి. స్త్రీ ఉద్యోగం చేసుకుంటానంటే చేసుకోనండి, కానీ భార్య యొక్క బాధ్యత, పిల్లల పోషణ యొక్క బాధ్యత మగాడే తీసుకోవాలి. మనిషి పాపి కావడానికి పెద్ద పెద్ద నేరాలు ఘోరాలు చేయక్కర్లేదంటండి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు తెలుసా? మనిషి పాపి కావడానికి తాను పోషించవలసిన వారిని వదిలివేయడమే మహాపాపం అన్నారు. అంటే భార్య పిల్లల్ని వదిలివేయడమే, ఇంట్లో కూర్చుని ఆవారా తిరగడమే ఏం పేరు చెప్పుకుని అది మహాపాపాత్ముడు అని చెప్పారు. మరి వాళ్ళు చేస్తున్నారు చాలా మంది. పాపం స్త్రీలు వాళ్ళ బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు, చిన్న చిన్న ఫ్యాన్సీ షాపులు చేసుకోవాల్సి వస్తుంది, మరి ఇంట్లో అంట్లు తోముకుంటున్నారు, ఎంతో బాధపడుతున్నారంటే నిజంగా అందులో 90% ఏంటంటే మా భర్త ఏదైతే ఉన్నాడో, నా మొగుడైతే ఉన్నాడో ఆడు తాగుబోతండి. ఆడు సంపాదించడం కాదు, ఇంట్లో ఉంటున్నాడు, సాయంత్రం వచ్చి నేను సంపాదించి కూడా లాక్కెళ్ళిపోతున్నాడు మహాప్రభు అన్నటువంటి పరిస్థితి. ఇటువంటి దుర్మార్గుల పాపం కట్టి పెట్టారు కాబట్టి వాళ్ళని మళ్ళీ తల్లిదండ్రులకి వెళ్తే వాళ్ళు బాధపడతారేమో, ఇంత జీవితం గడిపాను కదా మళ్ళీ ఇంకేంటి కొత్తగా అన్నట్టు అటువంటి దుర్మార్గులతోనే వాళ్ళు సహజీవనం కొనసాగిస్తున్నారు, జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వారి గురించి మాట్లాడేవాడు ఎవడు? కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి, ఆర్థికంగా దిగజారిపోతున్నాయి ఈ యొక్క మద్యం వల్లే. మహర్షులారా, మరి ఆ విషయంలో కూడా చెప్పడం జరిగింది. మహిళల పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉండండి అన్నారు ప్రవక్త వారు. అలాగే తల్లి పాదాల చెంత స్వర్గం ఉంది అన్నారు. కాలు ఎత్తేసి లాగేసుకోండి అని స్వర్గం కాదు, కిందే ఉండదు, ఆవిడికి సేవ చేయండి అన్నారు. అలాగే మీలో ఎవరైతే తమ భార్యల పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉంటారో వారే ఉత్తములు అన్నారు. ఇవాళ నేను ఇక్కడ గొప్పగా మాట్లాడడం కాదు, నా రియల్ క్యారెక్టర్ నేను నా భార్యతో ఎలా ఉంటున్నానని దాన్ని బట్టి తెలుస్తుంది. భర్తకు మంచి సర్టిఫికేట్ ఇచ్చే అధికారం, అవకాశం ఒక భార్యకే ఉంటుంది. ఆవిడ దగ్గర నుండి చూస్తుంది అనమాట. ప్రజలు నన్ను దూరం నుంచి చూస్తారు. కాబట్టి భార్యల విషయంలో కూడా జాగ్రత్త ఉండన్నారు. అంటే తల్లికి కూడా న్యాయం చేయాలి, అటు భార్యకి కూడా న్యాయం చేయాలి. ఇవాళ సమాజంలో ఏం జరుగుతుంది? భార్య మాట వింటే తల్లిని వదిలేస్తున్నారు, తల్లి మాట వింటే భార్యను వదిలేస్తున్నారు. ఇంబ్యాలెన్స్ లైఫ్ అయిపోయింది. అందుకే సమాజంలో నిజంగా వాళ్ళ అత్త కోడలు కొట్టుకుంటున్నారంటే ఇంట్లో చేతగాని ఒక మగాడు ఉన్నాడని అర్థం. వాడు ఇవ్వాల్సిన గౌరవం ఇద్దరికి ఇచ్చి వారి ఇద్దరు హక్కులు వాడు నెరవేరిస్తే వారి బాధ్యత వాడు చక్కగా చెప్పి, తప్పు ఎవరు చేస్తే ఖండించి, మరి ఒప్పు ఎవరు చేస్తే వాళ్ళని సమర్థించున్నట్లయితే వాళ్ళ తప్పు అనేది సమాజంలో అత్త కోడల గొడవలే జరిగేవి కావు. వాళ్ళు జరుగుతున్నాయంటే ఈడు చేతగానే వాడు ఇంట్లో ఉన్నాడు, వాళ్ళని ఆడవాళ్ళు నేను ఏమన్నా, ఈడే ఉన్నాడు మెయిన్, ఈడు ఎటో వైపు ఒరిగిపోతున్నాడు, అందుకు వాళ్ళు కొట్టుకు వస్తున్నారు. మాసిల్లారా, అలాగే వివాహం కోసం ఆమెకు తప్పనిసరిగా మహర్ను చెల్లించండి. వాళ్ళ సమాజంలో మన కట్నం రివర్స్ తీసుకుంటున్నాం. అమ్మాయి దగ్గర నేను సాఫ్ట్వేర్ జాబ్ ₹1,00,000 కావాలి, అది కావాలి, ఇది కావాలని అక్కడ అడుగుతున్నాం. అర్థమవుతుందండి? కానీ ఇస్లాం ధర్మం ఏం చెప్తుంది? ఆవిడ అందరినీ వదిలేసి నీ కోసం వస్తుంది. నీకు ఆవిడ ఇవ్వడం ఏంట్రా బడుద్దాయి? నీతో ఆవిడ మొత్తం జీవితం గడపడానికి వస్తుంది, అందరిని వదిలేసి వస్తుంది. నువ్వు ఆవిడకి రివర్స్ గా ఇవి గిఫ్ట్ ఇవ్వరా బాబు. మహర్, ఉర్దూలో మహర్ అంటారు, అంటే వధువు కట్నం.
వధు కట్నం ఇవ్వండి అంటే మనం రివర్స్ గా వరుడు కట్నం అడుగుతున్నాం. ఎంతో మంది పెళ్లి కాకుండా ఉండిపోతున్నారు, చెడ్డదారుల్లోకి వెళ్ళిపోతున్నారు, అన్యాయానికి గురి అయిపోతున్నారు, ఏళ్ళు వచ్చిన మీద పడిన వయసు పడిన ఇంట్లో ఉండిపోతున్నారు. ఏంటంటే కట్నం ఇవ్వలేక. మాసిలారా, ఇది చాలా దారుణం అని చేస్తున్నాం. వ్యభిచారం పెరిగిపోతుంది, ఆర్థిక నేరాలు పెరిగిపోతున్నాయి. మరి స్త్రీలు ఎవరైతే మరి ఉన్నారో వారి యొక్క బాధ్యత తీసుకోవడానికి ఎవరికి ముందు రావట్లేదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి చేసుకున్న మొదటి పెళ్లి ఒక వితంతువుని చేసుకున్నారు. వితంతు ఎదురుకొస్తేనే మనం అభుశుభం చెప్పి వెళ్ళిపోతాం. అటువంటి దుర్మార్గ సమాజంలో మనం జీవిస్తున్నాం. ధర్మం గురించి మనం మాట్లాడతాం. ఒక వితంతువునే పెళ్లి చేసుకున్నారు, మొదటి పెళ్లి. వర్జిన్ చేసుకోలేదు ఆయన, వితంతువుని చేసుకున్నారు. అభుశుభం అని భావించే ఒక మహిళకి ఆయన జీవితాన్ని ఇచ్చారు, కొత్త జీవితాన్ని ఇచ్చారు. మరి అటువంటి ప్రవక్త మనందరికి కూడా అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. అలాగే తల్లిదండ్రులు లేదా దగ్గర బంధువులు వదిలి వెళ్ళిన ఆస్తిలో స్త్రీకి కూడా హక్కు ఉంది అన్నారు. 1500 సంవత్సరాల క్రితమే ఎన్టీఆర్ గారి హయాంలో మనకి మహిళకు కూడా ఆస్తి హక్కులో భాగం ఉంది అని చెప్పి వచ్చింది. కానీ అంతిమ దేవ ప్రవక్త ఇస్లాం ధర్మం 15 సంవత్సరాల ముందే మరి ఏదైతే గుర్తు చేయడం జరిగిందో, ఎప్పటి నుంచో ఉంది, మనిషి పుట్టినప్పుడు నుంచే ధర్మం ఉంది. ఇస్లాం అంటే శాంతి ధర్మం అని, దైవానికి సమర్పణ చేసుకునే ధర్మం అని, దైవ చిత్త ప్రకారం జీవించే ధర్మం అని. ముస్లింల ధర్మం కాదు ఇది, మానవుల ధర్మం, దైవ ధర్మం ఇది. ఇస్లాం ఆది నుంచే ఉంది. ఇది సనాతన ధర్మమే, పురాతన ధర్మమే, కొత్త ధర్మం ఏమి కాదు. మహాశీలారా, డిబేట్ చేసుకోవద్దు. మంచి అన్నది ఎప్పటి నుంచో ఉంది. ఒక ధర్మంలో మంచి ఉంది అంటే అది ప్రతి ధర్మం కూడా సనాతన ధర్మమే. మంచి లేదు అంటే అది కొత్త ధర్మం అని, తప్పుడు ధర్మం అని. మహాశీలారా, మంచి ఉందా లేదా చూడాలి. నువ్వు ఎప్పుడు పుట్టావు, నేను ఎప్పుడు పుట్టాను, నువ్వు పెద్ద నేను చిన్న కాదు. నీలో ఎంత మంచితనం ఉన్న దాన్ని బట్టి మనం గౌరవించాలి, అంతేనండి. కాబట్టి మహాశివులారా, సనాతన, పురాతన, కొత్త, నూతన అన్న దాంట్లో గొడవలు పడద్దు. మంచి అన్నది పురాతనమే, సనాతనమే, చెడు అన్నదే కొత్తదనమాట. దానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మహిళల నుండి చెడ్డ చూపుతో చూడకండి, వారితో మంచిగా వ్యవహరించండి అన్నారు. చెడ్డ చూపు చూడొద్దు. మొదటి చూపు మీదే, రెండో చూపు మీది కాదు అన్నారు. రెండో చూపు శైతాన్ చూపు. మహిళలు వస్తుంటే మొదటి చూపు పడుతుంది. అవతల లారీ వస్తుందా, బస్సు వస్తుందా, అమ్మాయి వస్తుందా, మగాడు వస్తున్నాడో చూడాలి కదా. కళ్ళు మూసుకొని తిరగమని చెప్పి ఇస్లాం ధర్మం చెప్పట్లే. మొదటి చూపు చూడరా బాబు, ఎవరు వస్తున్నారు, లారీ వస్తే వెంటనే తప్పుకో, అమ్మాయి వచ్చినా కళ్ళు దింపుకో అంటారు. రెండో చూపు మళ్ళీ ఎగు, ఇదేదో బాగానే ఉందరా, ఎర్రగా ఉందిరా అని చూడకరా బాబు అన్నారు. అరే, చాలా ఫీజిబుల్ గా ఉంది ఈ ధర్మం. అసలు ఏది చేయొద్దు, ఇంట్లో కూర్చోమని చెప్పి కొండలు ఎక్కేసి ఆరాధన చేయమని చెప్పట్లేదు. నీ జీవితాన్ని నువ్వు గడుపుతూనే, నీ బాధ్యత నెరవేరుస్తూనే న్యాయంగా ఉండు అని చెప్తుంది. అలాగే మానవ హక్కుల పరిరక్షణ గురించి ఏం చెప్పడం జరిగింది. మీరు ఒకరి హక్కులను కాలరాయడం అనేది చాలా పెద్ద పాపం. ఎవరి హక్కులను కూడా కాలరాయకండి. ఇవాళ తల్లిదండ్రుల ఆస్తిలో మరి మహిళలకు హక్కు ఇవ్వట్లేదు. కట్నం ఇచ్చేసాం కదండి చాలా అంటున్నారు. అసలు కట్నమే లేదంటారా, మళ్ళీ ఇదంటున్నారు. ఏదైనా కూడా వారికి అందాల్సిన భాగం వారికి అందాలి. తల్లిదండ్రులకు హక్కులు వాళ్ళకి ఇవ్వాలి. మరి అన్నదమ్ముల హక్కులు వాళ్ళకి ఇవ్వాలి. పొరుగు వారి హక్కులు ఉన్నాయి, బాటసారుల హక్కులు ఉన్నాయి, పేదవారి హక్కులు ఉన్నాయి. ఈ అన్ని హక్కులు కూడా నెరవేర్చాలి. కాల రాయవద్దు. అంటే నేనేం లాక్కోలేదు కదా కాదు, నీ బాధ్యతలు నిర్వర్తించకపోతే కూడా నువ్వు హక్కులు లాక్కినట్టే. నువ్వు పోషించాలి భార్య హక్కు, ఆమెను పోషించకపోతే, ఆమెను చూసుకోకపోతే ఆవిడ యొక్క హక్కును నువ్వు కాల రాసినట్లే. వాళ్ళ హక్కులు కాలరాయకండి అన్నారు. ఇంకోటి, న్యాయమును స్థాపించండి, ఎందుకంటే అది ధర్మానికి చేరువలోనిది. న్యాయాన్ని స్థాపించండి, అదే ధర్మం అన్నారు. న్యాయం లేని చోట ధర్మం ఉండదు, ధర్మం లేని చోట శాంతి ఉండదు. శాంతి శాంతి అని పిలుస్తుంటాం, ఎవరి పేరో నాకు తెలియదు. నిజమైన శాంతి అయితే రాదు. మీరు పిలిచే శాంతి అని వస్తుందేమో కానీ ధర్మం చెప్తున్న శాంతి అయితే సమాజంలో రాలేదు. అశాంతియే, అల్లకల్లోలాలే, అలజడే, గొడవలే. పొద్దున్న చూస్తే టెన్షన్తో లేగుతున్నాడు మనిషి. ఏ పెన్షన్ లేదు, పెన్షన్ లేకుండానే టెన్షన్ వచ్చేస్తుంది తనకి. మాసిలారా, మరి ఆ విషయాన్ని మనం చేజేతులారా ఈ సమాజాన్ని పాడు చేసుకుంటున్నాం. అలాగే ఒక సోదరుడు ఎవరికి హాని కలిగించకూడదు, అతనికి న్యాయం చేయాలి, సహాయం చేయాలి. విశ్వాసి అన్నవాడు ఎవరికి అన్యాయం చేయకూడదు అని చెప్పారు. అలాగే సమాజంలో బంధాలు, బాధ్యతలు కూడా పటిష్టపరచబడాలి అని చెప్పి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? మీరు మీకోసం ఏది ఇష్టపడతారో మీ సోదరుడి కోసం కూడా అదే ఇష్టపడండి అన్నారు. నిజంగా జరుగుతుందంటారా? సమాజం మారిపోద్దండి ఒక్క పాయింట్ మీద. ప్రవక్త వారు చెప్పిన ఒక అంతిమ ఈ యొక్క సందేశ విధానంలో, బోధనలో ఈ ఒక్క పాయింట్ని మనం ఆచరిస్తే సరిపోదు. నీ కోసం ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో, ఇది నాకు లాభం చేకూరుస్తుంది, నా విషయంలో ఇలా జరిగితే బాగుంటుంది అనుకుంటున్నావు కదా, పక్కవాడికి కూడా అదే జరగాలని కోరుకో. కానీ ఏం చేస్తాం మనం? చేయం. బెస్ట్ మన కోసం తీసుకుంటాం, వరస్ట్ అది ఉంది తీసుకో అంటాం. ఇదే జరుగుతుంది సమాజంలో. అది మంచి చేయాలనుకోండి, ఏమంటే ఇక్కడ మంచి చేయాలి, ధర్మాన్ని స్థాపించాలి, లేకపోతే అది చెడు జరుగుతుందని ఆపాలంటే ఏం చేస్తాం? నువ్వెళ్ళు ఒకటి గెట్టుకుంటుంటాం. అదే ఒక ఆఫర్ ఇచ్చారంటే రిలయన్స్ వాడో లేకపోతే ఇంకొక డిమార్ట్ వాడో ఎవడో అని చెప్తే ఎవరికి ఫోన్ చేయ, ముందు మనం వెళ్ళిపోతాం. బెస్ట్ చూసుకొని మొత్తం అంతా మన కార్ట్లు వేసుకున్న తర్వాత, మన బకెట్ నిండిపోయిన తర్వాత పక్కన చెప్తాం, ఏమే ఇక్కడ మంచి ఆఫర్ ఇచ్చారు తీసుకుపోయావా అని. ఖతం. చూసారా? ధర్మంలో మాత్రం, మంచి విషయంలో మాత్రం నువ్వెళ్ళరా అని గెంటుతున్నావు, వాడు బలైపోవాలంట. ప్రాపంచిక వివాహాల్లో, లాభాల్లో మాత్రం ముందు మనం వెళ్ళి తీసేసుకుంటున్నాం. ఇది అన్యాయం.
అందుకే సమాజంలో మార్పు రావట్లేదు. మరి మతం అనేది మంచి అనేది మాటల వరకే ఉండిపోతుంది. అలాగే పరస్పర సహకారం ఉండాలి, ఇది కూడా మానవతా విలువలే. దాని గురించి ధర్మం ఏం చెప్తుంది? 5వ అధ్యాయంలో 2వ వాక్యంలో సత్కార్యాల్లో దైవభక్తికి సంబంధించిన మరి పనుల్లో ఒకరికొకరు సహకరించుకోండి. హిందువులకు సహకరించుకోండి, ముస్లింకి సహకరించండి, క్రైస్తవులకు సహకరించుకోండి చెప్పలే. నువ్వు ఎవరైనా కూడా ఎవరికి ఎప్పుడు ప్రోత్సహించాలి, ఎవరిని ఎప్పుడు సహకరించాలి అంటే దైవ భక్తికి, మంచి పనులకి, ధర్మ పనులకి సంబంధించిన విషయాల్లోనే ఒకరికొకరు సహకరించుకోండి అన్నారు. చెడ్డ పనుల విషయంలో ఎవరికి కూడా సహకరించకండి అని చెప్పి వాక్యంలో చెప్పడం జరిగింది. ఖతం. అవతోడు ఎవడైనా సరే మంచిగా మాట్లాడాలా నా బంధువు, చెడ్డగా మాట్లాడాలా నా బంధువు అయినా నా బంధువు కాదు. ఖతం. హిందువులంతా నా బంధువులు, ముస్లింలంతా నా బంధువులు, లేకపోతే క్రైస్తవులంతా నా బంధువులు. ఏంటి మొక్కలు చేస్తున్నామంటే సమాజాన్ని? భారతీయులంతా నా బంధువులు, మానవులంతా నా బంధువులు. ఇది ధర్మం అంటే. అధర్మాన్ని ధర్మంగా మనం ప్రచారం చేస్తున్నాం, మరి అసత్యాన్ని సత్యంగా ప్రచారం చేస్తున్నాం, దుర్మార్గాన్ని ఏదో రుజుమార్గంగా సమానం చేస్తున్నాం. ఇది ఎప్పుడు, ఈ మోసానికి ఎప్పుడు గురవుతున్నాం? నిజమైన ధర్మాన్ని చదవనప్పుడు. ఖురాన్ చదవలే, బైబిల్ చదవలే, భగవద్గీత చదవలే, పురాణాలు చదవలే, వేదాలు చదవనప్పుడు ఎవడో వచ్చి ఏం వాగుతాడో అదే నిజం అనుకుంటాం. అసలు వాడు చెప్పింది, ఇప్పుడు నేను చెప్తున్న వాక్యాలు ఎందుకు రిఫరెన్స్లు ఇస్తున్నానండి? రేపు వెళ్ళి మీరు వెనకాల వెళ్ళి ఇప్పుడు ఈవినింగ్ అరగంట తర్వాత వెళ్ళి చదువుకోవాలి. సిద్దిక్ గారు చెప్పారు కదా, ఇది ఖురాన్లో ఉందా లేదా? లేకపోతే ఆయన ఖురాన్ పేరు చెప్పుకుని ఆయన మనసులో ఉన్నది చెప్పేస్తున్నాడా, మనల్ని మిస్గైడ్ చేస్తున్నాడా? ప్రతి వాడు చూసుకోవాలి. ధర్మం కదండి ఈజీ మనకి. 1000 రూపాయలు మన దగ్గర తీసుకున్నవాడు 1000 రూపాయలు తిరిగి ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తాం? చాలా సంతోషం అండి, జేబులో పెట్టేస్తామా? పెట్టం, లెక్కెడతాం. ఆ 10 వందలు ఇచ్చాడు, 10 ఉన్నాయో లేదా లెక్క పెట్టుకుంటామా లేదా? సరే, మొహమాటం మీద ఆడి ముందు లెక్క పెట్టలేదు, ఏం చేస్తాం? పక్కకి వెళ్ళారా లెక్క పెట్టుకుంటాం. లేకపోతే ఇంకోటికి ఇచ్చాడు ఎప్పుడు లెక్క. అంటే డబ్బుల దగ్గర మాత్రం లెక్క తప్పకూడదంట, ధర్మం దగ్గర మాత్రం ఎవడేం వాగితే ఆడు విదేశీ వెళ్ళిపోతా అంట. నువ్వు చెప్పింది ఎక్కడుంది? ఏ ధర్మంలో ఉంది? ద్వేషించమంటున్నావు కదా, మరి దూరంగా ఉండమంటావు కదా, ఒకరి దగ్గర కొనొద్దు, ఒకరి దగ్గర అమ్మొద్దు, ఒకరి దూరంగా ఉండి వాడిని కొట్టే ఈయన్ని కొట్టే అంటున్నావు కదా, ఇది నా ధర్మంలో ఎక్కడ ఉంది? చూపించు. ప్రతి ధర్మం, ప్రతి మతానికి చెందిన వాడు అడగాలి, ప్రశ్నించాలి. లేకపోతే మత రాజకీయాలు చేసేవాళ్ళు మమ్మల్ని దూరం చేసేస్తారు. మనిషిగా మమ్మల్ని మానవతను చంపించేసి వాళ్ళు హ్యాపీగా లైఫ్. ఎప్పుడు చూసారా మత గొడవలు రెచ్చగొట్టేవాడు? ఈ నాయకులు, రాజకీయ నాయకులు, వాడు ఏ మతానికి చెందిన వాడైనా మమ్మల్ని రెచ్చగొడతాడు. ఎప్పుడైనా ఆ గొడవల్లో వాళ్ళ పిల్లలు వస్తారా? శుభ్రంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎక్కడ చదువుకుంటుంటాడు, వాడేదో లండన్ లో MBA చేస్తుంటాడు, టాప్ మోస్ట్ బిజినెస్ చేస్తుంటాడు, వాడేమో గొప్ప గొప్ప స్పోర్ట్స్ కి చైర్మన్ లో ఉంటాడు. మనమేమో కొట్టుకు చేస్తుంటాం, హిందూ, ముస్లిం, క్రైస్తవుడు, నువ్వు గొప్ప నేను గొప్ప, నీ దేవుడు. అరే దేవుడు ఒకడంటే నీ దేవుడా నా దేవుడు అంటే? అసలు ధర్మం గొప్పదే, దేవుడు గొప్పడే, కానీ ఆ గొప్పతనం నా ఆచరణలో ఉందా? ఆ గొప్పతనం నా వ్యవహారంలో ఉందా? ప్రతివాడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎవరు చూసుకోవట్లేదు. అవతల వాడికి పేరు పెట్టడం మనం ఎంతవరకు కరెక్ట్ ఉన్నామనేది ఎవరు చూడట్లేదు. అలాగే పేదవారికి సహాయం చేయడం కూడా మానవతా విలువలే. దాని గురించి ఏం చెప్తుంది? ఈ సంపదలో, అంటే మీ సంపదలో అర్థించే వారికి, అర్థించిన వారికి ఇద్దరికి కూడా భాగం ఉంది అంటున్నాడు దేవుడు. నువ్వు దానం చేస్తే ఏదో గొప్పతనం చేసినట్టు కాదు. ధర్మం ఏం చెప్తుంది? ఆ పేదవారికి, అగత్య పరులకి, స్వాభిమానంతో ఎన్ని కష్టాల్లో ఉన్నా అడగని వారికి భాగం ఉందిరా, దాంట్లో ఖర్చు చేయి. జకాత్ అంటారు, దాంట్లో 1% పేదలకు మినిమం, అది. దాని తర్వాత ఖర్చు పెట్టుకోవచ్చు. కలిసి వచ్చేది పరలోకంలో. బిజినెస్, టాప్ బిజినెస్. నా బ్యాంక్ చేస్తే 10 సంవత్సరాలు ఉంచితే డబల్ చేస్తానంటే మాత్రం ఎత్తేసి బ్యాంకుల్లో డబ్బులు పెట్టి దేవుడు మీకు స్వర్గం ఇస్తాండ్రా, నాకేమి ఇవ్వక్కర్లేదురా బాబు, నీ పక్క వాడికి ఖర్చు పెట్టరా బాబు, వాడిని ఆదుకోతో మనిషిగా బతకరా మాత్రం డబ్బు చేతు. నేను వాడికి ఎందుకు ఇవ్వాలి? నీకు దేవుడు ఇచ్చాడు కదా. మనం ఎంత ఎక్కువగా దాన ధర్మాలు చేస్తామో దేవుడు అంతగానే మన యొక్క సంపాదనను వృద్ధిని ఇస్తాడంట. ఈ సదకాని, ఈ దాన ధర్మాలను ఆపేస్తే మీకు వచ్చే రెవెన్యూ ఇన్కమ్ ని ఆపేస్తాడంట మహాప్రవక్త ముహమ్మద్ చెప్పారు. అది మరి చూసుకోవాలి. నిజంగా మనం ఎదగట్లేదంటే మనం ఖర్చు చేయట్లేదని. లక్షాధిపతి నుంచి కోటాధిపతి అవ్వాలంటే చేయండి, ఇవ్వండి, ఖర్చు చేయండి. నిజమైన నోరిప్పని వారికి బహుమానంగా ఇవ్వాలి, దానంగా. అదిగో తీసుకో, ఎవరికి ఆడ భాగం, అది వాడికి మనం వాడి వాట, దానికి మళ్ళీ తిరిగి దేవుడు ప్రతిఫలం. కాబట్టి ఒక గిఫ్ట్ గా మనసు బాధ పెట్టి ఎవరికి ఇవ్వకూడదు. పేదవారికి దానం చేయడం ద్వారా తన సంపదను పవిత్రం చేసుకోండి. సంపదన అపవిత్రంగా ఉంది, ఎప్పుడు పవిత్రం అవుతుంది అంటే మరి అప్పుడే. పేదల అన్నదానం కోసం ఇతరుని వాడికి వినాశనం ఉంది ఖురాన్లో చెప్పడం. అలా ఖర్చు పెడదామండి, ఆదుకుందామండి, ఎవడు పేదవాడైతే ఆదుకుందాం, ప్రోత్సహించని వాడు ఆపే వినాశనం ఉంది ఇహంలో పనులు. ఇంకా దేవుడి తరఫున వినాశనం ఉంటే ఎవడంటే ఆపేది? అలాగే భూవాసులపై దయ చూపండి, ఆకాశవాసి మీపై దయ చూపుతాడు. దేవుడు మీతో ఎలా వ్యవహరించాలి అనుకుంటున్నారో మీరు కూడా ప్రజలతో అలా వ్యవహరించండి. ఆయన మీకు ఇవ్వాలనుకుంటే మీరు ప్రజలకు ఇవ్వండి, ఆయన మిమ్మల్ని క్షమించాలంటే మీరు ప్రజల్ని క్షమించండి. అర్థమవుతుందండి? ఆయన మీకు సహాయం చేయాలంటే మీరు ప్రజలకు సహాయం చేయండి.
సింపుల్ లాజిక్. మనం ఏం నవ్వితే నవ్వుతుంది. సమాజంలో పక్క వాడితో మనం ఏం చేస్తామో దేవుడు కూడా మనతో అదే చేస్తాడు. ఇదే ధర్మం. ఈ ధర్మాన్ని మనం చదవట్లే, బతికేస్తున్నాం అంతే. బతికేస్తున్నాం. 40 సంవత్సరాలు చేసిన 50, 70 1 సెంచరీ కొట్టేశాడు. ఏం చేసావా అంటే ధర్మం తెలియదు. ఖురాన్లో ఒక వాక్యం తెలియదు, భగవద్గీతలో ఒక శ్లోకం తెలియదు, బైబిల్లో ఒక వాక్యం తెలియదు. ఏదోనండి మా పాస్టర్ గారు చెప్పేవారండి, మా గురువు గారు చెప్పేవారండి, మా ఇమాం గారు చెప్పేవారండి, మా పండితులు గారు చెప్పేవారండి. వాళ్ళు వచ్చి లెక్క చెప్తారా దేవుడి దగ్గర? నీతో పాటు కాల్చబడతారా? నీతో పాటు సమాధిలో వస్తారా? వాళ్ళు రారా. ప్రపంచం వరకే బోటు తిప్పేస్తారు. నేను చెప్తే మాత్రం చూసి చేసి ఎలా నీకు తెలియదా? నేను ఏదో చెప్పాను అంటాడు ఆయన. నీకోసం ఆయన నరకంలో ఎందుకు వెళ్తాడు? ఏదో చెప్పాను. నువ్వు ఎందుకు పాటించావు? నేను బలవంతం చేశానా? పీక దగ్గర కత్తి పెట్టానా? నేను చెప్పలేదే. ఎగిరి నువ్వే చేసుకున్నావు. నేను కొద్దిగా చెప్తే నువ్వు మొత్తం ఊరంతా నాకు సంబంధం ఏంటి అంటాడు ఆ పండితుడైనా పాస్టర్ అయినా. కాబట్టి ఇమాములు పాస్టర్లు వీళ్ళు కాదు అంటే అందులో మంచి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏమో ఇప్పటికీ ఆ పాస్టరో పండితుడో ఆ ఇన్ఫెక్టెడ్ అయిపోతే వాడి స్వలాభం కోసం మిమ్మల్ని విడదీసి తప్పు మార్గాన్ని పెడితే మిస్గైడ్ చేస్తే దేవుడు ధర్మం వచ్చేసింది. ప్రైమ్ మినిస్టర్ వచ్చి నీకేం కావాలంటే అంటే నేను ఎంఆర్ఓతో మాట్లాడుకుంటానని అంట. దౌర్భాగ్యం ఉంటుంది. దేవుడు ఎలా జీవించాలో నీకు ధర్మం ఇస్తే ధార్మికతే నేను మాత్రం గురువు చెప్పినట్టు నాశనం అయిపోతావు. సరే గురుగారు చెప్పి అధ్యాయంలో ఉంది, ఏ వాక్యంలో ఉంది నువ్వు చూడాలి. మరి రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. మన పిల్లల్ని అమ్మాయిని అబ్బాయిని కాలేజీలో జాయిన్ చేయాలంటే ఏ కాలేజ్ బాగుంటుంది? ప్లేస్మెంట్స్ ఎన్ని ఉన్నాయి? అక్కడ ల్యాబ్ బాగుందా? వీరు వెళ్ళి నేను ఒకసారి ల్యాబ్ చూడొచ్చా? మా అబ్బాయిని జాయిన్ చేసుకుందాం. అబ్బాయి ఎన్ని చూసా? ధర్మంలో మాత్రం ఏమీ చూడు. ఆయన చెప్పేశాడంటే ఈయన వినేశాడంట. అయిపోయింది. కొట్టేయంటే కొట్టేసి వచ్చేస్తున్నాడు. కొట్టేయడం చంపేయడం కూడా ధర్మం అంట. ఏంటిది ధర్మం? ధర్మం చంపమని చెప్తుందా? ద్వేషించమని చెప్తుందా? ఒకరికి నష్టపరచమని చెప్తుందా? అరే అవతల వాడు ఎవడైనా అవసరం, వాడు మంచివాడా కాదా చూడండి అయ్యా. మనవాడై మోసం చేస్తే ఒప్పేసుకుంటామా? మనకు నచ్చిన భాషలో ఎవడో బూతు పెడితే ఆలింగనం చేసుకుంటామా? సూపర్ రా బలి తిప్పుకుందామని చెప్పి బూతులు ఎవడు తిట్టినా కూడా. మంచిని ప్రేమిద్దాం, చెడును ద్వేషిద్దాం. మనుషుల్ని కాదు, మనిషి చెడ్డ వ్యవహారాల్ని ఏదైతే ఆ ఆలోచన ఉందో వ్యవహారం ఏదైతే దాన్ని ద్వేషిద్దాం, మనుషుల్ని మాత్రం మనం ప్రేమిద్దాం. ఇది మహాశివులారా. మరి సంబంధాలు ఎలా ఉండాలి? మానవత్వం. ముందు మనం పక్కవాడితో ఉంటే సమాజాన్ని ఉద్ధరించవచ్చు. ముందు మనం భార్యాభర్తలు చక్కగా ఉండాలి, పిల్లలతో చక్కగా ఉండాలి. తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఎవరిది? పొరుగువారితో చక్కగా ఉండాలి. పొరుగువారితో ఎలా ఉండాలి? తమ పొరుగువారితో సంబంధాలు బాగా ఉన్న వారే గొప్ప ముస్లింలు అన్నారు. పక్కవాడితో నువ్వు చక్కగా ఉంటేనే నువ్వు బెస్ట్ ముస్లిం, బెస్ట్ విశ్వాసి. ఇప్పుడు ఉన్నాడని నమ్మేసి అంటే మీరు మీ పొరుగు వారితో మంచి చేయనంత వరకు మీరు నిజమైన ముస్లింలు కాలేరు. వారితో మంచిగా వివరించండి. మహాప్రవక్త చెప్తున్నారు, పొరుగువాడు ఆకలి దప్పులతో ఉంటే తాను మాత్రం పీకల దాకా తినేవాడు ముస్లిం కాదు. ఉందా? గొప్ప ధార్మిక. పక్కవాడు బాగా ఆడు నిద్ర రా పక్కగా హ్యాపీగా నిద్రపోవడం, ఆకలి దప్పులతో బాధపడుతుంటే ఎంజాయ్ చేసి ఫంక్షన్లు చేసుకోవడం ఇది పద్ధతి కాదు, అది విశ్వాసం కాదు, నువ్వు ముస్లిం కాదు అన్నారు. టోపీ పెట్టుకుంటే ముస్లిం, గడ్డం వదిలేస్తే ముస్లిం, జుబ్బా వేసుకుంటే ముస్లిం, ఇవి కూడా ధర్మంలో భాగమే. కానీ మహాప్రవక్త నువ్వు పక్కవాడిని మరి ప్రేమించు, వాడికి సహాయం చేయు, అప్పుడే నువ్వు ముస్లిం అన్నారు. ఇంతకన్నా ధర్మం ఏముంటుంది? అలాగే ఆహార వస్తువులు మార్కెట్లో కొంటున్నప్పుడు మీ పక్క వారికి కూడా కొంత తీసుకెళ్ళండి. చూసారా? ఇదేంటి నా డబ్బులు తీసుకెళ్ళి స్వీట్లు తీసుకెళ్తుంటే పక్కవాడికి తీసుకెళ్ళాలా? ఆడెప్పుడైనా తెచ్చాడా అనుకుంటాం. ఆడి దగ్గర నీ ప్రవక్తను నువ్వు విశ్వసిస్తున్నావు కదా. ఆయన ఏమంటున్నారు? నీ దగ్గర స్థాయి ఉంటే కొద్దిగా ఎక్కువ 4 యాపిల్స్ ఎక్కువ కొను, 4 బత్తాయిలు ఎక్కువ కొను, పక్కవాడికి తీసుకెళ్ళి నువ్వు 2 తిన్నాడు ఒకడైనా ఇవ్వయ్యా అంటున్నారు. లేదండి నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అంత కొనలేనండి బాబోయ్, నా వల్ల ఎక్కడ అవుతుందంటే అయితే ఓ పంచే, దానికి కూడా బలవంతం చేయలే, నువ్వు కొన్నది దాచుకొని తీసుకెళ్ళిన ఆయన, అందరికి కనబడేటట్టు తీసుకెళ్ళకు అన్నారు. అంటే పక్కవాడు మనసు కూడా కొట్టుకుంటుంది కదా. నువ్వు మామిడికాయలు కవర్లు తీసుకెళ్ళిపోతుంటే భలే మా నాన్న కూడా తెస్తే బాగుండేదని ఒక అనాథ బాధపడితే వాడు చూపు తగిలితే మనకి అది బాగుంటుందా తినడం? అందుకే ఏమన్నారంటే తీసుకెళ్తే ఎక్కువ తీసుకెళ్ళి అటు ఇటు అందరికి ఇచ్చి తిను, లేదండి నువ్వే పేదవాడు అనుకుంటే దాచిపెట్టి తీసుకెళ్ళు. తిన్న తొక్కలు కూడా రోడ్డు మీద పాడేకి ఆ తొక్కలు చూసుకోవడం ఆవిడ బాధపడతాడు. చూసారు ఎంత సున్నితంగా ఆలోచిస్తున్నారు, ఎంత ఆలోచిస్తున్నారు. నోటికి వచ్చింది ఇష్టం వచ్చాడు, లాస్ట్ లో సారీ అయిపోయింది. ఏం సారీ? నీ మీద లారీ ఎక్కించేయాలి, జీవితం అంతా సారీ చెప్తూనే ఉంటాను, మార్పు రాదు. అటు దుర్మార్గం సమాజంలో ఉన్నారు మహాశీల. తర్వాత కూర పులుసులో కాస్తంత నీళ్లు అటు ఇటు వాడికి ఇవ్వండి. నాకు లేదు కర్రీ చాలా తక్కువ అంటే కాస్త నీళ్లు ఎక్కువై పంచుకో, ప్రేమ పెరుగుద్దిరా బాబు. గిఫ్ట్లు ఇస్తే వండుకున్నది పక్కకి ఇచ్చేస్తే ప్రేమ ఆప్యాయత రక్త సంబంధాల కన్నా గట్టిపోతాయిరా బాబు. పక్కవాడు వచ్చి నేను నిలబడతా, నీకు చుట్టాలు ఎవడో ఉంటే అక్కడ రా, నీకు ఏదైతే పక్కవాడు వచ్చి నిలబడాలి, నువ్వు కూడా వాడితో బాగుంటాడు రా అన్నారు.
ఎవరికి కూడా కష్టం కలిగించకూడదు. నువ్వు నీ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వేస్తుంటే పక్కవాడు పర్మిషన్ తీసుకోవాలట. ఇదేంటంటే బాబు మున్సిపాలిటీ రూలే లేదు, మీరు కొట్టారేంటంటే ప్రవక్త వారు చెప్పారు, నువ్వు పైకి ఇల్లు కట్టేస్తే వాడికి వెంటిలేషన్ గాలి ఆగిపోతేమో కట్టుకుంటాను పర్లేదా, వాడు వేరే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకుంటాడు అని చెప్పి ప్రవక్త వారు అన్నారు. చూడండి ఆ పక్కవాడి గురించి చెప్తుండు. మీరు తినేటప్పుడు మీ ఇంటి పనివాడిని కూడా మీతో అంటే మీరు తిన్నది ఇవ్వండి అన్నారు. రాత్రి బిర్యానీ ఆడికి ఏమి ఇవ్వలేదు, అంటు తోముతున్నాడు, ఆడికి చెక్క కనపడుతుంటాయి, ఆ బోన్స్ కనపడుతుంటాయి, ముడుచులు కనపడుతుంటాయి. రాత్రంతా శుభ్రంగా ఆరగించారన్నమాట, అంట్లు తోమడానికి నాకు అడ్లు ఇచ్చారన్నమాట, ఒక ముక్క కూడా ఇవ్వలేదురా బాబు, ఇళ్ళ మనుషులు రానుకుంటాడు. తప్పు అంటున్నాడు దేవుడు. మహాప్రవక్త వారు కూడా అంటున్నారు, వాడికి కూడా ఇవ్వండి రా, పెట్టుకుంటారా బాబు అంటున్నారు. ఎందుకన్నా గొప్పతనం ఉంటుంది, ఎందుకన్నా మానవ సమార్థం ఏముంటుందో ఒకసారి ఆలోచించండి. ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే అనాథల పట్ల కనికరం చూపించండి. ఏ ఇంట్లో అయితే అనాథలు పెంచి పోషించబడతారో అది ఉత్తమ ఇల్లు. నాది గొప్ప మహలు, నాది డూప్లెక్స్, అది కాదు. ధర్మం దృష్టిలో ఏ ఇంట్లో అయితే అనాథ పిల్లలు హక్కున చేర్చుకుంటారో, వారి ఆలన పాలన చూస్తారో అది బెస్ట్ హౌస్ అని చెప్పారు. అనాథలను కసిరి కొట్టకండి, కనికరంతో ఉండండి. ఏ ఇంటిలోనైతే అనాథలు తక్కువ ఇల్లు గొప్పదన్నారు, అనాథల ఆయంగా కాజేయకండి అన్నారు. ఈ విషయాలను మనం పాటించాల్సిన అవసరం ఉంది. ఇతర హక్కులను కూడా ఇచ్చే మీరు మీ అధికారంలో ముస్లిం మైనారిటీస్ ఉన్నట్లయితే వారి పట్ల మీరు అన్యాయంగా వ్యవహరిస్తే రేపు పరలోకంలో వారి పక్షాన నేను మీకు వ్యతిరేకంగా వకాలతు చెప్తాను అన్నారు. ముస్లింల పక్షాన నిలబడతా ముహమ్మద్ చెప్పలేదు. ముస్లింలు ఎవరికైనా అన్యాయం చేసిన పీడితుల పక్షాను దేవుడి ముందు మీకు పోరాడతాను అని చెప్పారు. గొప్ప ధర్మం ఉంటుంది మానవ సమానత్వం. ఈ మానవతా విలువలు చేసుకొని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అహింసకు దూరం అవసరం ఉంది. న్యాయబద్ధమైన గడపాల్సిన అవసరం ఉంది. దయా మరియు క్షమించండి అన్నారు. మరి మహాప్రభుత్వం మరి అరబు నుంచి ధార్మిక సందేశం ఇస్తున్నారు, మానవ సమానత్వాన్ని ఇస్తున్నారని చెప్పి అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. చాలా మందిని చెప్పారు. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఆయన విజయభేరి మోగించి మక్కాకు వస్తున్నప్పుడు ఆ శత్రువులు వణికిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళు సంఖ్య పెరిగిపోయింది, ఇప్పుడు ప్రగతి తీసుకుంటారేమో, ప్రతీకారం తీసుకుంటారో, మమ్మల్ని చంపేస్తున్నారేమో అని చెప్పి ఇస్లాం వ్యతిరేకులు వణికిపోతున్నారు. ఆ సమయంలో మహాప్రవక్త తన ముఖాన్ని ఒక గుడ్డతో కప్పుకున్నారు. ప్రవక్త, ఈరోజు విజయభేరి, మన విజయం సాధించాం, అద్భుతంగా ఎంజాయ్ చేసిన సెలబ్రేట్ చేసుకోవాల్సిన డే కదా, మీరు మీ ముఖాన్ని దాచుకుంటున్నారంటే నన్ను చూసి నా శత్రువులు వణికిపోతారేమో, భయపడతారో, నేను ఎవరికి తెలియకూడదని దాచుకుంటున్నాను. దినోత్సవం నన్ను వాళ్ళు చెప్పిన వాడు ప్రతి వాడిని కూడా నేను క్షమిస్తున్న కోసం అన్నారు. అంతర్జాతీయ క్షమాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన అంతిమ దైవవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మాన్ని, ఇస్లాం ధర్మాన్ని మనకు అందజేశారు. అటువంటి గొప్ప చేశారు కూడా ఆచరించాల్సిన దేశాన్ని ఆచరణాత్మకంగా మాట ద్వారా ఈ సమాజానికి, ప్రజలందరికీ, దైవదాసులందరికీ కూడా చేరవేయాల్సిన మరి బాధ్యత, మహత్తరమైన బాధ్యత మన బిస్కందాలపై ఉంది. కాబట్టి దాన్ని అర్థం చేసుకుని మనం ఆ బాధ్యతను నెరవేర్చాల్సిన ప్రయత్నం చేయాలి. అందుకు కావాల్సిన జ్ఞానాన్ని, వివేకాన్ని, ఐకమత్యాన్ని, సద్బుద్ధిని అదే మందికి కూడా ప్రసాదించుగాక. వాఖ్రుద్దామని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.